Apologies to all my non-Telugu friends as I'm going to talk in Telugu because I want to dedicate this entire series to my parents and to my children. And nothing like talking in Telugu with them or for them. ఒక 1 year బ్యాక్ మా అమ్మ నన్ను ఒక క్వశ్చన్ అడిగింది. ఐన్స్టైన్ ఉంటాడు కదా, ఆల్బర్ట్ ఐన్స్టైన్, ఆయన ఏం చేశాడు, ఎందుకు అంత ఫేమస్ అని. దానికి ఎలా ఆన్సర్ చెప్పాలో నాకు కరెక్ట్గా అర్థం కాలేదు అప్పుడు. మొన్న ఈ మధ్య మా బాబు 9-year-old కిడ్ కరెంట్ ఎలా పాస్ అవుతుంది వైర్లో నుంచి అని అడిగాడు. మా పాప ఇంకొన్ని రోజుల బ్యాక్ స్కై ఎందుకు అంత బ్లూగా ఉంటుంది అని అడిగింది. అని వెరీ ఇంటెలిజెంట్ క్వశ్చన్స్, కాకపోతే అన్నిటికీ ఒక్క వర్డ్ లో 1 sentence లో ఆన్సర్ చేయదగ్గవి కావు ఇవి. చాలా స్టోరీస్ చెప్పాలి దాని గురించి. సో నేను అప్పుడే అనుకున్నాను, ఉట్టి మా పేరెంట్స్ కి మా పిల్లలకే కాకుండా వాళ్ళ ఏజ్ గ్రూప్స్ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా కొన్ని కథలు చెప్దామని డిసైడ్ చేసుకున్నాను. మీకు 55 years ప్లస్ అయ్యి ఉంటే, మా పేరెంట్స్ జనరేషన్ వాళ్ళు అయ్యి ఉంటే, మీకు మనవళ్ళు మనవరాలు ఉండే ఆస్కారం చాలా ఉంది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చి కథలు చెప్పమంటుంటారు. మీరేం చెప్తుంటారు? రాజుకి 7 పిల్లలు ఉన్నారు, వాళ్ళు వేటకి వెళ్ళారు, వాళ్ళకి చీమ కుట్టింది, ఇలాంటి స్టోరీస్ చెప్తుంటారు. అవి కాకుండా హౌ అబౌట్ దిస్, ఈ ప్రపంచం అంతా కలర్లెస్, కలర్స్ అన్ని కూడా మన బ్రెయిన్ లో ఇల్యూషన్స్ అని చెప్పండి. వాళ్ళకి ఒక స్టోరీ చెప్పండి దాని గురించి. ఈ భూమి మీద ఉన్న ప్రతి జీవరాశి, లైఫ్ ఫామ్ అంతా కూడా రాళ్ల నుండే ఏర్పడిందని స్టోరీ చెప్పండి. మూన్, సన్, ఎర్త్ ఇవన్నీ ఎందుకో క్రాష్ అవ్వవు అని దాని గురించి ఒక స్టోరీ చెప్పండి. మన బాడీ లోపల ఒక 20 watts ఎలక్ట్రిక్ ఛార్జ్ ఎప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది, దాంతో ఒక లైట్ బల్బ్ కూడా వెలిగించవచ్చు అని ఆ స్టోరీ చెప్పండి. ఇలాంటి స్టోరీస్ చెప్తే వాళ్ళకి ఇన్స్పైరింగ్ ఉంటుంది, క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది, ఒక జిజ్ఞాస, ఉత్సుకత క్రియేట్ అవుతుంది. అది ఇంపార్టెంట్. ఒకవేళ మీరు అది చేయలేదనుకోండి, వాళ్ళకి వీడియో గేమ్సే ప్రపంచం అని అదే ఊబిలో కూరుకుపోతూ ఉంటారు. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ అని, రీల్స్ అని, మీమ్స్ అని, ట్విట్టర్ ఫైట్స్ అని, యూట్యూబ్ ట్రోలింగ్ అని, అవి చేసుకుంటూ అదే వాళ్ళకి లైఫ్ అయిపోతుంది. సో వాళ్ళని ఆ డైరెక్షన్ నుంచి మళ్లించే అవసరం మీకుంది, తెలుసుకోవాల్సిన అవసరము టైం వాళ్ళకుంది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఒకవేళ మీరు 15 years కంటే చిన్నవాళ్ళు అనుకోండి, మిడ్ టీనేజ్ అనుకోండి, అలాంటప్పుడు ఇంకో 5-6 yearsలో మీరు జాబ్లు, కెరియర్లు అని స్టార్ట్ చేస్తుంటారు. అందరికి ఏదో జాబ్ వస్తుంది, ఏదో ఒక వర్క్ చేస్తారు, బిజినెస్ ఏదో ఒకటి చేస్తారు, డబ్బులు సంపాదిస్తారు. అండ్ డబ్బులు సంపాదించినప్పుడే సక్సెస్ అనే ఫీలింగ్లో మిగతా లైఫ్ అంతా బతికేస్తుంటారు. సక్సెస్ అంటే డబ్బులు సంపాదించడం కాదు. ఎలాన్ మస్క్ ఇప్పుడు రాకెట్లు పంపిస్తున్నాడు కదా, అతను ఏంటంటే బిలియనీర్. జెఫ్ బెజోస్ బిలియనీర్. ఈ బిలియనీర్స్ ఏంటంటే వాళ్ళకు డబ్బులు సంపాదించడం మాత్రం వాళ్ళకి సక్సెస్ అనిపించట్లేదు. వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే 40,000 శాటిలైట్స్ని స్పేస్కి పంపిస్తున్నారు. ఎందుకంటే ఎంటైర్ వరల్డ్కి శాటిలైట్ ఇంటర్నెట్ ఇవ్వడానికి. సో వాళ్ళు వరల్డ్ని చేంజ్ చేస్తున్నారు. వరల్డ్ని చేంజ్ అది ఒక్కటి కాదు, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వరల్డ్లో ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు అనేది జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్లో, సిరియాలో, ఇరాక్లో. రీసోర్సెస్ గురించి మన వరల్డ్లో 7 billion పాపులేషన్ ఉంది, రీసోర్సెస్ అంత లేవు. సో కొట్టుకొని చచ్చిపోతున్నారు అందరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు కొంచెం బౌండరీ పుష్ చేసి ఆస్టరాయిడ్ మైనింగ్, ఉల్కలని వెళ్ళి అక్కడి నుంచి రీసోర్సెస్ తేవడానికి ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఇంత ఆయిల్ గురించి ఫైట్స్ అవుతున్నాయి కదా, ఈ ఆయిల్ వార్స్ అండ్ ఆల్, ఇవన్నీ అవాయిడ్ చేయడానికి యూనివర్స్ లో 75% హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ నుంచి ఒక ఫ్యూయల్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది సక్సెస్ అంటే. సక్సెస్ ఈజ్ చేంజింగ్ ద వరల్డ్. ఒకసారి మీరు ఆ వరల్డ్ని చేంజ్ చేయగలిగితే మనీ, ఇంకా వేరే కంఫర్ట్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఏం పనైనా సైంటిస్ట్లే మొదలు పెడతారు. ఒక బౌండరీని వాళ్ళు పుష్ చేస్తారు. ఆ బౌండరీలో మనం అందరం ఉండి ఎంజాయ్ చేస్తున్నాం. మన కంఫర్ట్ ఏదైతే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో అది సక్సెస్ కాదు, జస్ట్ కంఫర్ట్. సక్సెస్ఫుల్ అవ్వాలంటే యూ నీడ్ టు పుష్ దోస్ బౌండరీస్. నోబెల్ ప్రైజ్ వచ్చేది అందరికీ అలాంటి వాళ్ళకే. నోబెల్ ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే ఒకసారి 600 or 700 మందికి నోబెల్ ప్రైజ్ వస్తే అందులో ఒక్క ఇండియన్కి వచ్చింది, సివి రామన్. మిగతా ఎన్ఆర్ఎస్కి వచ్చింది, కానీ ప్రాపర్ ఇండియన్కి ఒకరికి. తెలుగుడికి ఎవరికి రాలేదు. తెలుగు వాళ్ళందరూ 5th grade నుండే ఐఐటి కోచింగ్లోకి వెళ్తూ ఉంటారు. సో తెలుగు వాళ్ళు బేసిక్గా ఇంటెలిజెంట్ పీపుల్, బట్ వాళ్ళు వెళ్ళే డైరెక్షన్ కొంచెం మారితే దే కెన్ చేంజ్ ద ఎంటైర్ ప్లానెట్. సో ఇప్పుడు నేను చెప్పబోయే 15-20 episodes నేనేదో ప్లానెట్ని చేంజ్ చేస్తానని, మీ లైఫ్ అనేది సరిదిద్దుతానని కాదు. కాకపోతే మీకు నేను ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాను.
క్వాంటమ్ ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్, స్ట్రింగ్ థియరీ, కాస్మాలజీ అనే పెద్ద పెద్ద వర్డ్స్ ఉన్నాయి కదా, అన్ని రాకెట్ సైన్స్, అవన్నీ మనకు అవసరం లేదు. ఆ టాపిక్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు స్టోరీస్ చెప్తాను, కథలు చెప్తాను. ఫార్ములాలు, థియరంలు, థియరీలు, క్యాల్కులేషన్లు, మ్యాథమెటిక్స్ ఏమి కాకుండా మీకు ఒక కథ చెప్తాను. స్టే విత్ మీ. మన బాడీ ఏదైతుందో అదొక అమేజింగ్ మషిన్, కెమికల్ మషిన్ టు బి ప్రిసైజ్, ఆర్ కెమికల్ ల్యాబొరేటరీ. ఎందుకంటే మన స్కిన్ లోపల ఏదైతే కండ ఉందో, మజిల్ ఉందో, దట్ ఈస్ మేడ్ ఆఫ్ టిష్యూస్ అంటారు వాటిని. ఆ టిష్యూస్ అన్ని దగ్గరకు వస్తే అప్పుడు ఒక కండ తయారవుతుంది. ఆ టిష్యూస్ ఆర్ మేడ్ ఆఫ్ సెల్స్. ఆ సెల్స్ ని ఇంకా మీరు సూక్ష్మంగా పరిశీలిస్తే ఆ సెల్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్. సో మన కార్బన్ అంటే ఏంటి? ఓన్లీ బొగ్గు ఆర్ కార్బన్ పేపర్ గుర్తొస్తుంది, కానీ మన బాడీ అంతా కూడా కార్బన్ తోనే చేయబడింది. మన బాడీ 60% మొత్తం కూడా వాటర్తో చేయబడింది. వాటర్ ఉంటుంది మన బాడీ మొత్తం 60%. వాటర్ అంటే ఏంటి? హైడ్రోజన్, ఆక్సిజన్, అవి మాత్రమే ఉంటాయి మన బాడీలో. మన పళ్ళు, మన ఎముకలు ఇవన్నీ కాల్షియంతో చేయబడింది. అండ్ కొంచెం కొంచెం మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా మన బాడీలో ఉంటాయి. సో మన బాడీ మొత్తం ఒక కెమికల్స్ మయం. బాడీ ఒకటే కాదు, మీరు చుట్టుపక్కల ఏదైనా చూడండి, ఒక గోడ చూడండి, ఆ గోడ చేయబడింది సిమెంట్తో, ఇసుకతో. ఆ ఇసుకలో ఉండేది సిలికాన్ డయాక్సైడ్. మీరు తినే ఉప్పులో ఉన్నది సోడియం క్లోరైడ్. ఎవ్రీథింగ్ ఇస్ కెమికల్. సో నెక్స్ట్ టైం మీరు ఇది కెమికల్స్ మన బాడీకి మంచిది కాదు అన్నప్పుడు ఆలోచించండి, మీరు కూడా కెమికలే. మన మైండ్ లో ఏదైతే రియాక్షన్స్ అవుతుంటాయో దాని వల్లే మీకు లవ్ కానీ, హేట్ కానీ, పగ, ఆప్యాయతలు, ఇవన్నీ కూడా మైండ్ లో జరిగే కెమికల్ రియాక్షన్స్. సో ఎవ్రీథింగ్ ఈజ్ కెమిస్ట్రీ హియర్. ఈ కెమిస్ట్రీ, కెమికల్స్, నైట్రోజన్లు అవి ఇవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయి? బై ద వే, మన బ్రెయిన్ లో గోల్డ్ ఉంటుంది, మన డిఎన్ఏలో నైట్రోజన్ ఉంటుంది. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఒక ఎండ్ ఉండదు. ఎవ్రీథింగ్ ఇన్ దిస్ యూనివర్స్ మీరు ఏదైతే చూస్తున్నారో ప్రతి ఒక్కటి కూడా కెమికల్స్ తో చేయబడింది. ఈ కెమికల్స్ అన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? ఏదైనా ల్యాబ్ లో క్రియేట్ చేస్తారా? జస్ట్ ఇమాజిన్, మన బాడీలో ఏ కెమికల్స్ అయితే ఉన్నాయో అవన్నీ ఆ స్టార్స్ లో చేయబడినవి. ద పాయింట్ ఈస్ we are made of stardust, స్టార్ స్టఫ్. మనందరం స్టార్స్. అండ్ ఇంకొక అమేజింగ్ థింగ్ ఏంటంటే, మన బాడీలో ఎన్నైతే సెల్స్, ఆటమ్స్, ఇప్పుడు ఆక్సిజన్ అవన్నీ చెప్పాను కదా, అవన్నీ కలిపి ఎన్ని ఉంటాయో తెలుసా? కౌంట్ 7 ఆక్టీలియన్. ఆక్టీలియన్ అంటే ఒక 27 సున్నాలు ఉంటాయి. అన్ని ఆటమ్స్ మన బాడీలో ఉంటాయి. చనిపోయినప్పుడు 3 రకాలుగా మన బాడీ డిస్పోజ్ అవుతుంది: క్రిమేషన్, ఫ్యూనరల్, దహన సంస్కారాలు. నెక్స్ట్ బరియల్. థర్డ్, అన్ఫార్చునేట్లీ సమ్ టైమ్స్ డీకంపోజ్ అవుతుంది, ఎవరేం పట్టించుకోకపోతే. సో ఏమవుతుందో చూద్దాం. బరీ చేస్తే, భూమి లోపల మనని పాతేస్తే ఏమవుతుంది? ఇందాక చెప్పినట్టు మన బాడీ మొత్తం కార్బన్ కదా. ఆ కార్బన్ టిష్యూస్, ఆ ఫ్లెష్ అంతా భూమి లోపల ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా తినేస్తాయి. వామ్స్, చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు అవన్నీ తినేస్తాయి. లేకుంటే చెట్లు తినేస్తాయి. సో మన బాడీలో ఉన్న కార్బన్ అంతా ఆ లివింగ్ బీయింగ్స్, చెట్లు కానివ్వండి, బ్యాక్టీరియా కానివ్వండి, తీసేసుకుంటుంది. మనలో కాల్షియం, ఫాస్ఫరస్ ఇవన్నీ కూడా చెట్టు పీల్చేస్తుంది. టైం పట్టొచ్చు, కానీ అవుతుంది. సో మన బాడీలో ఇప్పుడు మనం ఏ ఆటమ్స్ అయితే ఉన్నాయో, మన బాడీ మనది అని ఏమేమి అనుకుంటున్నామో, ఇదంతా కూడా మళ్ళీ రీసైకిల్ అవుతుంది ఇదే ప్రపంచంలో. ఆ కార్బన్ ఆక్సిజన్తో కలిసి కార్బన్ డైఆక్సైడ్ అవుతుంది. ఆ కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ చెట్ల దగ్గరకు వస్తుంది. సో దిస్ ఈస్ వాట్ గోస్ ఆన్ వెన్ యు ఆర్ బరీడ్. క్రిమేట్ చేస్తే, ఫ్యూనరల్ చేస్తే, అలాంటప్పుడు కూడా ఆ మంటలో మన బాడీ మొత్తం కాలిపోయి కార్బన్ లాగా వెళ్తుంది. ఆక్సిజన్తో కలిసి అది కూడా కార్బన్ డైఆక్సైడ్ అయిపోతుంది. సో ఏం చేసినా మన బాడీలో ఉన్న ఆటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ స్ప్రెడ్ అయ్యి యూనివర్స్లో మొత్తం పాకిపోతాయి.
హీలియం, హైడ్రోజన్ లాంటి లైట్ గ్యాసెస్ అట్మాస్ఫియర్ని తప్పించుకొని ఆకాశంలోకి వెళ్తుంది, స్పేస్లోకి వెళ్తుంది. స్పేస్లోకి వెళ్ళి అది ఎక్కడికి వెళ్తుందో తెలియదు, నక్షత్రాలకు వెళ్ళొచ్చు. సో ద పాయింట్ ఈస్, మన బాడీ అని మనం ఇప్పుడు ఏదైతే ఫీల్ అవుతున్నామో, ఏదైతే మనం గర్వపడుతున్నామో, ఈ బాడీ డీకంపోజ్ అవుతుంది, రీసైకిల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు పుట్టింది ఇప్పుడు 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 మన బాడీ లోపల ఉన్న ఆటమ్స్ కూడా ముందు ఎవరి దగ్గర ఉన్నవి అవే రీసైకిల్ అవుతుంది మన దగ్గరికి. సో పాయింట్ ఏంటంటే, మీ హిస్టారికల్ ఫిగర్ ఎవరైనా హీరో ఉన్నారనుకోండి, మహాత్మా గాంధీ, విలియం షేక్స్పియర్, ఎనీబడి, వాళ్ళ బాడీలో నుంచి సెప్టిలియన్స్ ఆఫ్ ఆటమ్స్ బయటికి వచ్చాయి వాళ్ళు చనిపోయాక. ఆ ఆటమ్స్ అటు ఇటు వెళ్ళి రీసైకిల్ అయ్యి ఫుడ్ లోనో ప్లాంట్స్ లోనో ఎక్కడి నుంచో వచ్చి మీ దగ్గరకు వచ్చి మీ బాడీ లోపల ఉండే ఆస్కారం ఉంది. వాళ్ళ అంశలో పుట్టాము అంటారు కదా, అందరి అంశలో అందరూ పుట్టారు ప్రపంచంలో. ఇప్పుడు 7 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు పాపులేషన్ 7 బిలియన్, కాకపోతే మొత్తం హ్యూమానిటీ మొత్తంలో స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు మొత్తం చనిపోయిన వాళ్ళ సంఖ్య 100 బిలియన్స్. 100 బిలియన్స్. ఆ 100 బిలియన్స్ చనిపోయిన వాళ్ళందరి ఆటమ్స్ తోనే మన ఈ 7 బిలియన్స్ తయారైంది ఇప్పుడు. అంటే ఒక్కొక్క బాడీలోపు చాలా మంది ఆత్మలు, దయ్యాలు ఉంటాయి. మీరు ఆ భాషలో మీకు బెటర్ అర్థమవుతుంది. చనిపోయిన వాళ్ళు నక్షత్రాలు అవ్వచ్చు, నక్షత్రాల నుండి మళ్ళీ మనుషులు పుట్టొచ్చు, అండ్ ఈ ప్రాసెస్ అంతా రీసైకిల్ అవుతూ ఉంటుంది. దిస్ ఈజ్ డెత్. బాగుంది కదా సైన్స్? మీరు బయటికి వెళ్ళి ఒకసారి స్టార్స్ని చూడండి, నైట్ అవుతుంది. లెక్క పెట్టగలరా? ఆఫ్ కోర్స్ నో. చిన్న కౌంటింగ్, ఎన్ని స్టార్స్ ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో ఒక ట్రై చేద్దాం లెక్కకి. మన సన్ ఒక స్టార్, అది తెలిసే ఉంటుంది మీకు. ఈ సన్ అనే స్టార్ చాలా స్టార్స్ గుంపు ఉంది, ఆ గుంపు మధ్యలో ఉంది. మధ్యలో కూడా కాదు, కొంచెం అవుట్స్కర్ట్స్ లో ఉంది. ఆ గుంపు ఏదైతే ఉందో, గ్రూప్ ఆఫ్ స్టార్స్, దాన్ని గ్యాలక్సీ అంటారు. తెలుగులో చెప్పాలంటే నక్షత్ర మండలం అంటారు. మన గ్యాలక్సీ పేరు, సన్ ఉన్న గ్యాలక్సీ పేరు మిల్కీ వే. ఓకే, ఈ మిల్కీ వేలో ఎన్ని స్టార్స్ ఉంటాయో గెస్ చేయండి. మీరు ఏ గెస్ చేసినా అది తప్పే ఉంటుంది, ఎందుకంటే 300 to 400 బిలియన్ స్టార్స్ ఉంటాయి మిల్కీ వేలోనే. బిలియన్ అంటే 100 కోట్లు. 300 బిలియన్, క్యాలిక్యులేటర్ అయితే మీరే చూసుకోండి ఎంతో. అన్ని స్టార్స్ జస్ట్ మన మిల్కీ వేలో ఉంటాయి. మిల్కీ వే అంటే తెలుగులో పాలపుంత. ఓకే, ఇలాంటి గ్యాలక్సీలు ఎన్ని ఉంటాయి? 500 బిలియన్ గ్యాలక్సీస్ ఉంటాయి. సో 500 బిలియన్ గ్యాలక్సీస్, ఈచ్ గ్యాలక్సీలో 500 బిలియన్ స్టార్స్. మీ క్యాలిక్యులేటర్ కూడా పనిచేయదు, అన్ని స్టార్స్ ఉన్నాయి. ఇన్ని స్టార్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం కౌంట్ కలిపిన ఓవరాల్గా 4% ఆఫ్ యూనివర్స్ మాత్రమే. మిగతా 96% ఏంటో ఎవరికి తెలియదు. అసలు అది ఏంటి, దాని గురించి ఏం డిస్కస్ చేస్తారు, ఏం రీసెర్చ్ చేస్తారో అది మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ లెట్ us టాక్ అబౌట్ ది స్టార్స్ అండ్ గ్యాలక్సీస్. సో ఈ మిల్కీ వే ఎంత పెద్దదంటే, మిల్కీ వే అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్ అని చెప్పాను కదా, ఎంత పెద్దదంటే సన్ ఆ మిల్కీ వే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో జస్ట్ లైక్ ఎర్త్ సన్ చుట్టూ ఎలా తిరుగుతుందో, ఆ సన్ ఈ మిల్కీ వే సెంటర్ ఉంటుంది ఒకటి, ఆ సెంటర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సో ఈ సన్ మిల్కీ వే చుట్టూ తిరగాలి అంటే, 1 రౌండ్ కొట్టాలంటే, 1 రెవల్యూషన్ కి 250 మిలియన్ ఇయర్స్ పడుతుంది. 250 మిలియన్, క్వార్టర్ ట్రిలియన్ ఇయర్స్ పడుతుంది. అంత పెద్దది మిల్కీ వే. సో ఈ యూనివర్స్ ఏదైతే ఉందో మన అంతు చిక్కదు, ఎంత పెద్దదో అంతు చిక్కదు. సో ఇన్ని స్టార్స్, ఇన్ని గ్యాలక్సీస్ లో ఓన్లీ మన భూమి మీద మాత్రమే జీవరాశి, లైఫ్ ఫామ్స్ ఉన్నాయంటే స్ట్రేంజ్ ఉంది కదా. మిల్కీ వేలో మనకి అబ్జర్వబుల్ యూనివర్స్ లో కొంచెం కొంచెం దూరంలో మన సైంటిస్టులు రీసెర్చ్ చేస్తారు, ట్రై చేస్తారు. ఏమన్నా పసిగట్టొచ్చో, ఏమన్నా ఏలియన్స్, గ్రహాంతర వాసులు ఉంటారేమో, వాళ్ళకి ఇంకా అంతు చిక్కలేదు. కాకపోతే ఇన్ని స్టార్స్ లో ఎక్కడ కూడా
ఒక ప్రాణం, లైఫ్ లేదు అని చెప్పలేం. చెప్పలేం, ఎందుకంటే మనకు తెలియదు. ఒకవేళ ఉన్నా, ఇంత పెద్ద యూనివర్స్లో ఎక్కడో దగ్గర ఉన్నా, వాళ్ళు మనల్ని పసిగట్టి మన దగ్గరికి రావాలంటే మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. అప్పటికి మనం కాదు కదా, మన హ్యూమానిటీ, మనుషులు అనేవాళ్ళు ఉండరు కూడా. సో ఏలియన్స్ ఉన్నారా అంటే ఉండొచ్చు, మనకు కనపడతారా, కలుస్తారా అంటే తెలియదు. మోస్ట్లీ నో, ఛాన్సెస్ నో, అన్లెస్ అండ్ అంటిల్ కొత్త రీసెర్చ్ బయటకు వస్తే మాత్రం వీ కెనాట్ సే దాట్ ఫర్ షూర్. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ గ్యాలక్సీ, మన మిల్కీవే అన్నాం కదా, మనం బయటికి వెళ్ళి చూస్తే నైట్ క్లియర్ స్కై ఉంటే ఇలాంటి గ్యాలక్సీలు 5 6 కనబడతాయి మనకి నియరెస్ట్ ఉన్న గ్యాలక్సీ ఆండ్రోమెడా అనే గ్యాలక్సీ ఉంది. ఆ గ్యాలక్సీ ఏంటో తెలుసా, మిల్కీవేతో క్రాష్ అవ్వడానికి వస్తూ ఉంది. ఆ మిల్కీవేని ఆండ్రోమెడా గ్యాలక్సీ వచ్చి క్రాష్ చేస్తుంది. బట్ దానికి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది. సో మనకు టెన్షన్ పడాల్సిన పని ఏం లేదు, అందులో మన అందరం వెళ్ళిపోతాం ఇప్పుడు. సో దిస్ ఈజ్ సైన్స్. చెప్పాను కదా స్టోరీస్ చెప్తా అని. ఈ స్టార్స్, గ్యాలక్సీస్ గురించి మనం ఒక కౌంట్ చేయడానికి ట్రై చేస్తాం, చాలా ఎక్కువ ఉన్నాయి కదా నెంబర్. సో అవి ఇన్ఫైనైట్ అనుకోవచ్చా మనం? ఇన్ఫైనైట్ అంటే అనంతమైన, లెక్కలేనని, కౌంట్లెస్ అనుకోవచ్చా? ఆన్సర్ నో, ఇన్ఫైనైట్ కాదు. ఎందుకంటే ఇన్ఫైనైట్ అయితే నైట్ చూస్తే మొత్తం స్టార్స్ మయమే ఉండాలి, అక్కడో ఇక్కడో తలుక్కుమని మెరవకుండా మొత్తం సన్లైట్ లాగానే నైట్ కూడా ఒక స్టార్ లైట్ తోనే మొత్తం మెరిసిపోతూ ఉండాలి. కానీ మధ్యలో చీకటి ఉంది, గ్యాప్స్ ఉన్నాయి. సో దాని మీనింగ్ ఏంటి? స్టార్స్ ఇన్ఫైనైట్ కాదు. బట్ సైంటిస్టులు రీసెర్చ్ చేసే దాని ప్రకారం ఈ స్టార్స్ మధ్యలో గ్యాప్ పెరుగుతూ ఉంది అన్నమాట. సో మీనింగ్ ఏంటి? ఈ యూనివర్స్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ఒకేలాగా ఒకే దగ్గర లేదు, అది ఎక్స్పాండ్ అవుతూ ఉంది, పెరుగుతూ ఉంది. అంటే ఒక 100 years బ్యాక్ మనకి ఇక్కడ ఏమైతే కనపడ్డాయో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అలాగే లేవు సిచ్యువేషన్. స్టార్స్ జరిగిపోయాయి, దూరం అయిపోయాయి. ఇంకో 100 years తర్వాత చూస్తే ఇప్పుడు ఏదైతే కనబడుతున్నాయో అవి కూడా ఉండవు. సో అందుకే టైమ్ ఈస్ టికింగ్ అవుట్. రీసెర్చ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా సరిపోరు. ఎక్స్పాండింగ్ హొరైజాన్స్, ఈ యూనివర్స్ అంతా ఎక్స్పాండ్ అవుతుంది. సో పాయింట్ ఇస్, సైంటిస్టులు కనుక్కున్నారు ఈ స్పీడ్ ఎలా ఉంది ఎక్స్పాన్షన్ ది అని. వాళ్ళు ఒక నెంబర్ ఏదో కనుక్కున్నారు, హబుల్ కాన్స్టెంట్ ఏదో నెంబర్ ఉంది. సో లెట్ us నాట్ గెట్ ఇన్ టు డీటెయిల్స్. ఈ విశ్వం ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ ఉంది, పెరుగుతుంది, ఎక్స్పాండ్ అవుతుంది అట్ ఎ సర్టెన్ రేట్, ఒక స్పీడ్ లో. సో దీని బ్యాక్వర్డ్స్ చూసుకుంటే అదే స్పీడ్ తోని ముందు చూసుకుంటే, ఐ మీన్ పాస్ట్ చూసుకొని ఉంటే, ఆ స్టార్స్ అన్ని దగ్గరే ఉంటాయి, ఇంకా దగ్గరే ఉంటాయి, దగ్గరికి వచ్చి ఉంటాయి. సో అలాగే తీసుకొని వెళ్తూ ఉంటే ఆ క్యాల్కులేషన్స్, అట్ సర్టెన్ పాయింట్ ఆఫ్ టైం అన్ని స్టార్స్ ఇప్పుడు ఏదైతే ఉన్నాయో, అన్ని గ్యాలక్సీస్ ఏవి ఉన్నాయో అన్ని ఒకే దగ్గర ఉంటాయి. అన్ని ఒక చిన్న పాయింట్ లో డెన్స్ గా మిక్స్ అయి ఉంటాయి, ఒకే దగ్గర ఉంటాయి కదా. ఆ పాయింట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 13.8 బిలియన్ ఇయర్స్. బిలియన్ అంటే 100 కోట్లు, గుర్తుపెట్టుకోండి. సో 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం అన్ని స్టార్స్ అన్ని ఎంత దగ్గరికి అంటే అవన్నీ ఒక గుండు సూది పైన హెడ్ ఉంటుంది కదా, అంత చిన్నగా ఉంటాయి. సో ఎవ్రీథింగ్ ఈస్ కంప్రెస్డ్ ఇంటూ వన్ సింగిల్ పాయింట్ అండ్ దట్ ఈస్ కాల్డ్ సింగ్యులారిటీ అంటారు. సో ఆ 13.8 బిలియన్స్ కంటే ముందు ఏమైంది అంటే దాని గురించి డేటా లేదు, ఎందుకంటే దానికంటే తక్కువ, దానికంటే చిన్నగా అయ్యే ప్రసక్తి లేదు. సో 13.8 years బ్యాక్ నుండే ఈ ఎక్స్పాన్షన్, ఈ పెద్దగా అవడం అనేది మొదలైంది. ఆ 13.8 బిలియన్ ఇయర్స్ అని ఏదైతే మనం అనుకుంటామో, ఆ ఈవెంట్ ఎప్పుడైతే అది మొదలైందో, ఆ ఎక్స్పాన్షన్ మొదలైందో, దానికి ఒక పేరు ఉంది. దాన్ని బిగ్ బ్యాంగ్ అంటారు, బిగ్ బ్యాంగ్. సో సైంటిస్టుల అంచనా ప్రకారం 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏదైతే యూనివర్స్ ఉందో అంత ఒకటే, అది మెల్లిమెల్లిగా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అదే జరుగుతుంది అండ్ ఇంకా ముందు కూడా అదే జరుగుతూ ఉంటుంది. ఇది యూనివర్స్. సో 13.8 అని కరెక్ట్ గా ఎలా పసిగట్టారంటే, ఇందాక చెప్పినట్టు హబుల్ కాన్స్టెంట్ అని వాళ్ళు ఏదో రీసెర్చ్ చేశారు, అది మ్యాథమెటికలీ ప్రూవెన్. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లేక్ దగ్గరికి వెళ్ళండి, నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రాయి వేస్తారు అనుకోండి, రిపిల్స్ వస్తూ ఉంటాయి. ఆ రిపిల్స్ వస్తూ ఉంటాయి కదా. సో మీరు దూరం ఉన్న రిపిల్ ని చూస్తే
ఆ కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ మ్యాథమెటిక్స్ యూజ్ చేస్తే ఆ రాయి ఎక్కడ పడిందో మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే కాన్సెప్ట్తో స్టార్ట్ చేస్తారు ఈ సైంటిస్టులు. సో 13.8 years బ్యాక్ మన యూనివర్స్ మొదలైంది. దానికంటే ముందేమైంది తెలియదు, తెలుసుకునే ఆస్కారం కూడా లేదు. అండ్ అందరు ఏమంటారు, బిగ్ బ్యాంగ్ అంటే ఒక లౌడ్ ఎక్స్ప్లోజన్ అయిపోయింది, ఒక బాంబు పేలింది అనుకుంటారు కదా. అలాంటిది ఏం జరగలేదు. ఫస్ట్ ఏంటంటే ఆ సౌండ్ రావాలి అంటే ఒక సౌండ్ మీడియం ఉండాలి. స్పేస్ లో ఇప్పుడు మీరు స్పేస్కి వెళ్ళి సౌండ్ చేసిన సౌండ్ రాదు, ఎందుకంటే ఒక మీడియం ఉండాలి. ఆ సౌండ్ ట్రావెల్ చేయడానికి ఒక పదార్థం ఉండాలి, అది లేదు అప్పుడు. సో ఎక్స్ప్లోజన్ అంటూ లేదు. అండ్ ఆ ఎక్స్పాన్షన్ స్టార్ట్ అవ్వగానే స్టార్స్ అన్ని బయటపడ్డాయా? నో, అప్పుడు స్టార్స్ ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఎందుకంటే ఆ టైం సింగ్యులారిటీ బిగ్ బ్యాంగ్ టైంలో టెంపరేచర్ ఎంతో తెలుసా? 1000 trillion Celsius. సో 1000 trillion Celsius. అంత సెల్సియస్ డిగ్రీస్ టెంపరేచర్లో స్టార్స్ కాదు కదా, ఎలిమెంట్స్ కాదు కదా, ఆక్సిజన్ కార్బన్ కాదు కదా, ఏది ఉండలేదు. నథింగ్ కెన్ సర్వైవ్ ఆ టెంపరేచర్లో. సో బిగ్ బ్యాంగ్ మొదలైనప్పుడు స్టార్స్ లేవు, గ్యాలక్సీస్ లేవు, ఆటమ్స్ లేవు, ఈ ఎలిమెంట్స్ కార్బన్ నైట్రోజన్ ఉన్నాయి కదా అవి ఏవీ లేవు. మరి ఏముంది ఇప్పుడు? ఏమీ లేవు, జస్ట్ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ. ఎనర్జీ అంటే ఏంటి, అసలు ఏమైంది, స్టార్టింగ్ లో ఏమైంది, అక్కడి నుంచి మన ఈ భూమి ఎలా మొదలైంది, మనం ఎలా మొదలయ్యాము, ఇదంతా తెలుసుకోవాలంటే బిగ్ బ్యాంగ్ లో ఎగ్జాక్ట్లీ ఏమైందో తెలుసుకోవాలి. బిగ్ బ్యాంగ్ గురించి విన్న ప్రతి ఒక్కళ్ళు అడిగేది ఒకటే క్వశ్చన్, దానికంటే ముందు ఏమైంది? 13.8 billion years ముందు బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అవుతుంది, దానికంటే ముందు ఏమైంది? మేజర్ ప్రాబ్లం ఏంటంటే దానికి ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి, టైం అనేది స్టార్ట్ అయింది అప్పుడే, దానికంటే ముందు అనే ప్రసక్తే లేదు అక్కడ. సో ఇది మన మైండ్కి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో టైం అంటే ఏంది, ఇవాళ కంటే ముందు నిన్న, అంతకుముందు మొన్న, ఆ తర్వాత 2 రోజుల ముందు, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్. సో మనకి ఏంటంటే మన మైండ్కి పాస్ట్ని కనుక్కునే, పాస్ట్ని క్యాలిక్యులేట్ చేసే ఒక మెకానిజం డైరెక్ట్గా ఇన్బిల్ట్ అయింది మన బ్రెయిన్లో. సో ప్రతిదానికి దాని ముందు ఏదో ఒకటి ఉండాలి అనేది మన మైండ్ అనుకుంటుంది. కాబట్టి టైం అనేది అక్కడే స్టార్ట్ అయింది, బిగ్ బ్యాంగ్ అప్పుడే స్టార్ట్ అయింది అని అర్థం చేసుకోవడం కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది. బట్ దట్స్ హౌ ఇట్ ఈస్. మనం దాన్ని ఏం చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, మనము నార్త్ పోల్కి వెళ్ళాము అనుకోండి. నార్త్ పోల్కి వెళ్ళి అక్కడి నుంచి ఇంకా నార్త్ వెళ్ళాలి అంటే వెళ్ళలేరు. దట్ ఈస్ ద నార్దర్న్ మోస్ట్ పాయింట్. సౌత్ పోల్కి వెళ్ళినా అంతే, అంతకంటే సౌత్కి వెళ్ళలేరు. సో కొన్నిటికి ఏంటంటే ఒక లిమిట్ ఉంటుంది. ఆ టైం అనేది క్రియేట్ అయింది బిగ్ బ్యాంగ్ అప్పుడు 13.8 billion years బ్యాక్. అంతకంటే ముందు ఏం జరగలేదు. సో ఇంకో క్వశ్చన్ అడుగుతారు చాలా మంది, సో బిగ్ బ్యాంగ్ ఎందుకైంది, ఎవరు క్రియేట్ చేస్తారు? దాని ఆన్సర్ ఎవరి దగ్గర లేదు. ఇంకొకటి ఏంటంటే మన బ్రెయిన్లో స్ట్రాంగ్లీ వైర్డ్ అయిన ఒక లాజిక్ ఏంటంటే కాజ్ అండ్ ఎఫెక్ట్. ఏదన్నా జరిగిందంటే దానికి ఒక కాజ్ ఉండాలి. నేను ఇలా పుష్ చేశాను కాబట్టి అది మూవ్ అయింది, నేను తిన్నాను కాబట్టి నా ఆకలి తీరింది. సో ఒకటి చేస్తే దాని రిజల్ట్ ఒకటి వస్తుంది అనేది ఒక లాజిక్. ఆ లాజిక్ మన మైండ్లో ఉంది. బట్ ఈ లాజిక్, ఈ లాస్, ఫిజిక్స్ ఇవన్నీ అప్పుడు ఇంకా క్రియేట్ అవ్వలేదు. ఇది మనకు అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. అండ్ ఒకవేళ ఎవరైనా మీతో చెప్పారనుకోండి, బిగ్ బ్యాంగ్ ఈ రీజన్ వల్లే అయింది, ఈ ఒక ఫోర్స్ వచ్చి ఇలా క్రియేట్ చేసింది, బిగ్ బ్యాంగ్ ఇలా ట్రిగర్ చేసింది అంటే అది నమ్మశక్యంగా ఉండొద్దు. ఎందుకంటే ఈ 13.8 billion years మొత్తాన్ని 1 yearలో కుదించామే అనుకోండి. ఓకే, సో మొత్తం యూనివర్స్ హిస్టరీ అంతా 1 yearకి కుదిస్తే బిగ్ బ్యాంగ్ January 1st సమ్ ఇయర్ అయింది అనుకోండి. జనవరి నుండి సెప్టెంబర్, అక్టోబర్ వరకు లైఫ్ అనేది ఎక్కడ లేదు అసలు. ఆ డైనోసార్లు, ముందుండే సింగిల్ సెల్ బ్యాక్టీరియా ఇవన్నీ అక్టోబర్లో క్రియేట్ అయ్యాయి. జనవరిలో యూనివర్స్ మొదలైతే అక్టోబర్లో లైఫ్ ఫార్మ్స్ స్టార్ట్ అయ్యాయి. హ్యూమన్స్, మనుషులు
డిసెంబర్ 31st నైట్ 10:30 PM కి క్రియేట్ అయ్యారు. ఇయర్ మొత్తం అయిపోగా ఆ ఇయర్ జనవరి 1st కి ఈ యూనివర్స్ క్రియేట్ అవుతే మనుషులు డిసెంబర్ 31st నైట్ 10:30 PM, ఇంకో 1.5 hours లో మొత్తం అయిపోతుంది ఇయర్ అనగా, ఈ ప్రస్తుతమైన కరెంట్ స్టేట్ వస్తామనగా 1.5 hour బ్యాక్ క్రియేట్ అయ్యారు. సివిలైజ్డ్ హ్యూమన్స్ అంటే మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానివ్వండి, సుమేరియన్ సివిలైజేషన్, ఈజిప్షియన్, చైనీస్, ఏన్షియన్ సివిలైజేషన్స్ అన్ని ఎప్పుడు క్రియేట్ అయ్యారు తెలుసా? డిసెంబర్ 31st నైట్ 11:59 PM 55 seconds, అండ్ ఓన్లీ 5 seconds బ్యాక్. రిలీజియన్స్ ఎప్పుడు అయ్యాయి తెలుసా? డిసెంబర్ 31st నైట్ 11:59 PM 58 seconds, అంటే 2 seconds బ్యాక్. హ్యూమన్స్ మొదలైంది 4 seconds బ్యాక్, రిలీజియన్స్ మొదలైంది 2 seconds బ్యాక్. రైట్ నౌ ఈ సెకండ్ మనం ఇలా బ్రతుకున్నాం. అండ్ యూనివర్స్ మొదలైంది 12 months బ్యాక్, ఒకవేళ అట్లా కుదిస్తే. సో మన నాలెడ్జ్ కానీ మన మేధస్సు కానీ అది ఏది కూడా అంతు చిక్కలేదు ఇంకా, ఈ బిగ్ బ్యాంగ్ ఎలా స్టార్ట్ అయింది, ఎలా క్రియేట్ అయింది అని. కొంతమంది థియరీస్ అంటే అది ప్రూవ్ అవ్వని థియరీస్ ఏంటంటే, ఈ బిగ్ బ్యాంగ్ కంటే ముందు వేరే బిగ్ బ్యాంగ్ ఉండింది, ఆ యూనివర్స్ అంతా మొత్తం బిగ్ క్రంచ్ లో నాశనం అయిపోయింది, మళ్ళీ ఒక బిగ్ బ్యాంగ్ స్టార్ట్ అయింది, ఇది కూడా నాశనం అయిపోతుంది, మళ్ళీ ఇంకో బిగ్ బ్యాంగ్ అని కొంతమంది చెప్తుంటారు. బట్ దానికి ప్రూఫ్స్ లేవు. సో కాజ్ ఎవరు చేశారు అనే అంత సైంటిఫిక్ రీసెర్చ్ మన హ్యూమన్ మైండ్ చేయలేకపోయింది. మెజర్మెంట్స్ దేనికి లేవు. ఒపీనియన్స్ ఉండొచ్చు, ఫెయిట్స్ ఉండొచ్చు, కానీ ప్రూఫ్స్ లేవు. దట్ ఈస్ హౌ బిగ్ బ్యాంగ్ ఇస్. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు ఆ బిగ్ బ్యాంగ్ మొదలైనప్పుడు ఓన్లీ ఎనర్జీ ఉంది అంతే, అక్కడ ఓన్లీ శక్తి ఉంది, మ్యాటర్ అంటూ లేదు అసలు. మ్యాటర్ అంటే మనం చేయబడ్డ మ్యాటర్, ఈ కొండలు, కోనలు, రివర్స్, స్టార్స్, గ్యాలక్సీస్ అన్ని మ్యాటర్తోనే చేస్తుంటారు. మ్యాటర్ అంటే పదార్థం. ఒక పదార్థం అంటూ లేదు, మొత్తం ఓన్లీ ఎనర్జీ, ప్యూర్ ఎనర్జీ. సో ఎనర్జీతోని ఇన్ని స్టార్స్, గ్యాలక్సీస్, మనుషులు, పర్వతాలు ఇవన్నీ ఎలా వచ్చాయంటారు? ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి మాట్లాడదాం. మా అమ్మ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఇప్పుడే వస్తుంది. ఓకే, మనం తింటూ ఉంటాం కదా, తింటూ ఉంటే శక్తి వస్తుంది. సో తిన్న తిండికి కొంచెం వేస్ట్ పోయినా కానీ మిగతా ఫుడ్తో మనకి ఎనర్జీ వస్తుంది, శక్తి వస్తుంది. అనదర్ ఎగ్జాంపుల్, మీరు పెట్రోల్ పోసారనుకోండి కార్లో, గ్యాసోలిన్ ఆర్ పెట్రోల్, అది ఫిల్ చేయగానే కారు వెళ్తుంది ఆ ఎనర్జీతో. ఆ పెట్రోల్ ఎక్కడికి వెళ్తుంది? మాయమైపోతుంది. ఆ పెట్రోలే ఎనర్జీ లాగా కన్వర్ట్ అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? ఒక పదార్థం, ఒక మ్యాటర్, కొంచెం వెయిట్ ఉన్న మ్యాటర్, కొంచెం మాస్ ఉన్న మ్యాటర్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ చేయొచ్చు. ఇప్పుడు ఫుడ్ తింటే శక్తి వస్తుంది, పెట్రోల్ పోసే కార్ వెళ్తుంది, మాస్ని ఎనర్జీలా కన్వర్ట్ చేయొచ్చు అనే విషయానికి ఎగ్జాంపుల్స్. హిరోషిమా అటమ్ బాంబ్ ఎప్పుడైతే అమెరికా వేసిందో 1945లో, అప్పుడు ఆ యురేనియం ఏదైతే బాంబు ఉందో, ఆ బాంబు 1 kg వాట్ ఎవర్ వెయిట్, అందులో ఖర్చయిన మ్యాటర్ ఎంతో తెలుసా? 700 milligrams. 700 milligrams మ్యాటర్ దాన్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తే దాని నుంచి ఎనర్జీ వస్తుంది. సో మ్యాటర్ని మీరు డిస్ట్రాయ్ చేయలేరు బేసిక్గా, కానీ ఒకవేళ చేస్తే అది ఎనర్జీలా కన్వర్ట్ అవుతుంది. ఆ ఎనర్జీతో ఆ బాంబు పేలి 1,00,000 మంది చనిపోయారు హిరోషిమాలో. సో ద పాయింట్ ఈస్, మ్యాటర్ ఏది ఉందో మ్యాటర్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇంత చిన్న మ్యాటర్తో, ఇంత చిన్న మాస్తో అంత ఎనర్జీ ఎలా వచ్చింది అంటే, దానికి సొల్యూషన్, ఒక ఫార్ములా చెప్పింది ఆల్బర్ట్ ఐన్స్టైన్. చాలా మందికి తెలుసు ఆయన ఫేస్, ఆ చింపిరి జుట్టేసుకొని ఉంటాడు. సైంటిస్ట్ ఉన్నా కానీ మూవీలో ఆయన లాగానే ఉంటారు అందరూ. ఆయన ఏం చేస్తాడు? ఆయన చెప్పాడు E ఈజ్ ఈక్వల్ టు mc² అని. నేను చెప్పాను ఫార్ములాస్ గురించి మాట్లాడినని, బట్ ఇది వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ. సో E అంటే ఎనర్జీ, ఎనర్జీ దాని యూనిట్ ఏంటి? జౌల్స్. ఓకే, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్
అంటే వెయిట్ ఎంతైతే వెయిట్ ఆఫ్ మాస్ ని మీరు డిస్ట్రాయ్ చేస్తున్నారో అది ఇంటూ సి స్క్వేర్. సి అంటే ఏంటో తెలుసా? స్పీడ్ ఆఫ్ లైట్. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే లైట్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో తెలుసా? 300,000 కిలోమీటర్స్ పర్ అవర్. పర్ సెకండ్, సారీ, పర్ సెకండ్, నాట్ అవర్. ఒక సెకండ్ కి 300,000 కిలోమీటర్స్, 3,00,000 కిలోమీటర్స్ ఒక సెకండ్కి వెళ్తుంది. దాన్ని స్క్వేర్ మల్టిప్లై బై ఇట్ సెల్ఫ్ 9 బిలియన్ 90 బిలియన్ వాట్ ఎవర్ నెంబర్ ఇట్ ఇస్. అంత ఎనర్జీ వస్తుంది చిన్న మాస్తో. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు? ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే కాన్సెప్ట్ తోనే మన ఎనర్జీ జనరేషన్ కానీ, అటమ్ బాంబులు కానీ, ఏదైతే ప్రోగ్రెస్ ఉందో అంతా ఈ ఫార్ములా బేస్డ్ నడుస్తుంది. కొంచెం మాస్ తీసుకొని, కొంచెం ఏదో ఒక మెటీరియల్ తీసుకొని దాన్ని ఎనర్జీలా కన్వర్ట్ చేయొచ్చు అనే కాన్సెప్ట్. నా బిగ్ బ్యాంగ్ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇప్పుడు ఎనర్జీ గోల్ ఏంటి? లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పినట్టు బిగ్ బ్యాంగ్ అవగానే ఓన్లీ ఎనర్జీ క్రియేట్ అయినప్పుడు ఓన్లీ ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఏంటి, మనం మాస్ నుంచి ఎనర్జీ కన్వర్ట్ చేస్తున్నాం, బట్ అక్కడ ఎనర్జీ ఉండింది. ఆ ఎనర్జీని మాస్ గా కన్వర్ట్ చేసే సిచ్యువేషన్ అప్పుడు క్రియేట్ అయింది. ఇప్పుడు రైట్ నో 2021 లో మనము ఎనర్జీని మాస్ గా కన్వర్ట్ చేయొచ్చా అంటే థియరిటికలీ ఎస్, బట్ ప్రాక్టికలీ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఒక కేజీ మాస్ క్రియేట్ చేయాలి అంటే 90 బిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ కావాలి. అంత ఎనర్జీ మన దగ్గర లేదు, మనం క్రియేట్ చేయలేం, కాబట్టి అది వీలవ్వట్లేదు. బిగ్ బ్యాంగ్ అప్పుడు అంత ఎనర్జీ ఉండినప్పుడు ఎంత ఎనర్జీ ఉందంటే బిగ్ బ్యాంగ్ అప్పుడు ఆ 90 బిలియన్ జౌల్స్ ని ఒక దగ్గర పెడితే దాన్ని కంప్రెస్ చేస్తే, దాన్ని కన్వర్ట్ చేస్తే, అది ఎవరు కన్వర్ట్ చేశారో నథింగ్, వీ డోంట్ నో, నేచర్ కన్వర్ట్ చేసింది. ఆ కన్వర్ట్ చేస్తే 1 kg ఆఫ్ మాస్ వచ్చింది. సో 1 kg మాస్ కి 90 బిలియన్ జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఖర్చు అవుతే ఆ 1 kg కేజీలు పక్కన పెడితే ఎన్ని కేజీలు ఉంటాయో టు ఫార్మ్ స్టార్స్, గ్యాలక్సీస్, ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఇదంతా కూడా ఆ బిగ్ బ్యాంగ్ జరిగిన 3 minutes 4 minutes తర్వాత అయిపోయిందంట. సో బిగ్ బ్యాంగ్ లో విడుదలైన ఎనర్జీ ఎంతంటే దాన్ని కంప్రెస్ చేస్తే, ఎనర్జీని కంప్రెస్ చేస్తే మ్యాటర్ క్రియేట్ అయింది. ఆ మ్యాటర్ తోనే మనం ఇప్పుడు చూస్తున్న ఎంటైర్ యూనివర్స్ క్రియేట్ అయింది. దట్ ఈస్ హౌ యూనివర్స్ క్రియేటెడ్. అండ్ ఒక చిన్న ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ బిగ్ బ్యాంగ్ లో ఆ ఎనర్జీని కండెన్స్ చేస్తే ఉట్టి మ్యాటర్ ఒకటే రాలేదు, దానికి ఆపోజిట్ అయిన యాంటై మ్యాటర్ కూడా క్రియేట్ అయింది. యాంటై మ్యాటర్ అంటే ఈ మ్యాటర్ లేటర్ ఒక 1 kg పదార్థం ఉందనుకోండి, 1 kg యాంటై మ్యాటర్. ఆ యాంటీ మ్యాటర్ అంటే ఏంటంటే ఈ మ్యాటర్ ని వచ్చి కొలైడ్ చేసి రెండు అనైహిలేట్ అయిపోతాయి, రెండు నాశనం అయిపోతాయి. సో ఎనర్జీ అప్పుడు మ్యాటర్ అండ్ యాంటై మ్యాటర్ రెండు వచ్చాయి. అలాంటప్పుడు ఈ యూనివర్స్ ఎలా బతికుంది? ఆ యాంటై మ్యాటర్ మొత్తం వచ్చి మ్యాటర్ ని కొలైడ్ చేసి రెండు నాశనం అయిపోతే ఈ యూనివర్స్ ఎలా క్రియేట్ అయింది? అదొక వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ తో అయింది. అదొక థ్రిల్లర్ లా ఉంటుంది. సో బిగ్ బ్యాంగ్ తర్వాత ఎనర్జీ విడుదలైంది. ఆ ఎనర్జీతో మ్యాటర్, యాంటై మ్యాటర్ అని రెండు, ఒక హీరో విలన్ లాగా రెండు క్రియేట్ అయ్యాయి. ఆ విలన్ హీరో రెండు కొట్టుకొని రెండు డిస్ట్రాయ్ అవుతాయి. కాకపోతే ఆ ట్విస్ట్ అన్నాను కదా, ట్విస్ట్ ఏంటంటే యాంటై మ్యాటర్ కంటే మ్యాటర్ కొంచెం ఎక్కువ ఉండింది అప్పుడు. సో 100 యాంటై మ్యాటర్ అయితే 101 మ్యాటర్ పార్టికల్స్ క్రియేట్ అయ్యాయి. సో ఆ 100 యాంటై మ్యాటర్ 100 మ్యాటర్ రెండు కొలైడ్ అయ్యి రెండు మొత్తం డిస్ట్రాయ్ అయినా ఒక మ్యాటర్ మిగిలింది, ఒక పార్టికల్, మ్యాటర్ పార్టికల్ మిగిలింది. ఆ ఒక్క పార్టికల్ మ్యాటర్ ఇంకొక మ్యాటర్ పార్టికల్, ఇలా పార్టికల్స్ యాడ్ అయ్యి మనం చూస్తున్న యూనివర్స్ క్రియేట్ అయింది. ఓకే, నా మ్యాటర్ క్రియేట్ అయింది, ఒక మ్యాటర్ మిగిలింది అన్నాను కదా. ఆ మ్యాటర్ ఏంటి? డైరెక్ట్ ఒక స్టారా? కాదు. స్టార్ కాదు. ఆటమ్సా? కాదు. మనం ఇప్పుడు చూసిన ఆక్సిజన్, కార్బన్ ఇవన్నీ అనుకున్నాం కదా, నో, అవి కూడా కాదు. మరేంటి? అప్పుడు క్రియేట్ అయిన మ్యాటర్ రెండు రకాలు ఉన్నాయి. పేర్లు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయేమో, జస్ట్ గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. అప్పుడు క్రియేట్ అయిన మ్యాటర్ ఎలక్ట్రాన్స్. ఎలక్ట్రాన్స్ అంటే ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, ఆ ఎలక్ట్రాన్స్ అప్పుడు క్రియేట్ అయ్యాయి. అండ్ ఇంకొకటి క్వార్క్స్. సో ఈ క్వార్క్స్, ఎలక్ట్రాన్స్ క్రియేట్ అయ్యాయి, కానీ అప్పుడు చాలా హై టెంపరేచర్. ఆ టెంపరేచర్లో అవి దగ్గరికి వచ్చి కలిసే ఛాన్స్ లేదు. ఫస్ట్ ఉన్న టెంపరేచర్ చాలా ఎక్కువ,
1000 ట్రిలియన్ సెల్సియస్. అప్పుడు అసలు మ్యాటర్ కూడా ఫామ్ అవ్వలేదు. కొంచెం కూల్ అయినప్పుడు ఈ క్వార్క్స్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. సో ఇవన్నీ ఫ్రీ ఫ్లోయింగ్, మొత్తం యూనివర్స్ అంతా మొత్తం క్వార్క్స్ మయం ఎలక్ట్రాన్స్ మయము అడ్డగోలుగా తిరుగుతున్నాయి. ఇంకొంచెం టెంపరేచర్ తగ్గినప్పుడు ఏమైందంటే ఆ క్వార్క్స్ ఏవైతున్నాయో ఆ క్వార్క్స్ లో కూడా రకరకాలు ఉంటాయి. డౌన్ క్వార్క్ అని, ఆ క్వార్క్ అని, డీటెయిల్స్ వద్దు మనకి ఇప్పుడు. అవన్నీ పార్టికల్ ఫిజిక్స్, క్వాంటమ్ ఫిజిక్స్, సమ్ అదర్ సిరీస్, ఇంకా చాలా నాలెడ్జ్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడుకుందాం. సో ఈ క్వార్క్స్ దగ్గరకు వచ్చాయి, మూడు క్వార్క్స్ దగ్గరకు వచ్చి వేరే పార్టికల్స్ తయారయ్యాయి. 3 క్వార్క్స్ ఒక దగ్గరకు వచ్చి ఒక ప్రోటాన్ అని క్రియేట్ అయింది. ఇంకో 3 క్వార్క్స్ దగ్గరకు వచ్చి న్యూట్రాన్ అని క్రియేట్ అయింది. ఓకే, 2 అప్ క్వార్కులు ఒక డౌన్ క్వార్క్ దగ్గరకు వస్తే ఒకటి, 2 డౌన్ క్వార్కులు ఒక అప్ క్వార్క్ దగ్గర వస్తే ఇంకోటి, అలా ప్రోటాన్స్ న్యూట్రాన్స్ క్రియేట్ అయ్యాయి. సో ఈ టైంలో ఏంటంటే ఎనర్జీ విడుదలయ్యాక ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఇవన్నీ మొత్తం ప్రపంచంలో స్ప్రెడ్ అయిపోయాయి. యూనివర్స్లో, ప్రపంచం అంటే వరల్డ్, వీఆర్ టాకింగ్ అబౌట్ యూనివర్స్, విశ్వంలో స్ప్రెడ్ అయిపోయాయి. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఇంకొంచెం చల్లగయ్యాక, అండ్ బిఫోర్ దట్ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అని 3 పార్టికల్స్ ఏదైతే క్రియేట్ అయ్యాయో ఆ ఎలక్ట్రాన్కి నెగటివ్ ఛార్జ్ ఉంటుంది, ఛార్జ్. ప్రోటాన్కి పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది, న్యూట్రాన్కి ఛార్జ్ ఉంటుంది. బేసిక్ ఏమంటారంటే ప్రోటాన్ ఎలక్ట్రాన్ కలిస్తే ఆ పాజిటివ్ నెగటివ్ రెండు క్యాన్సిల్ చేసుకొని న్యూట్రాన్ క్రియేట్ అయిందంటారు. ఓకే, సో నెగటివ్ ఎలక్ట్రాన్, పాజిటివ్ ప్రోటాన్, న్యూట్రాన్ ఇవి 3 క్రియేట్ అయ్యాయి. ఇంకొంచెం చల్లబడ్డాక ప్రపంచం ఈ ఎలక్ట్రాన్ ఏదైతే నెగటివ్ ఛార్జ్ ఉంటుందో, ప్రోటాన్ ఏదైతే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందో, ఈ రెండు దగ్గరికి వచ్చాయి. ఎందుకంటే నెగటివ్ పాజిటివ్ రెండు అట్రాక్ట్ ఈచ్ అదర్, దే అట్రాక్ట్ అవుతాయి. ఆ లా అదేంటో మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ నెగటివ్ ఛార్జ్ ఉన్న ఎలక్ట్రాన్, పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్ రెండు దగ్గరికి వచ్చాయి. దగ్గరికి వచ్చి ఒక ప్రోటాన్ ఉంటే ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరగడం స్టార్ట్ అయింది. సన్ చుట్టూ ఎర్త్ తిరిగినట్టుగా ప్రోటాన్ చుట్టూ ఎలక్ట్రాన్ తిరగడం మొదలుపెట్టింది. ఎందుకలా? దాని గురించి మాట్లాడదాం లీటర్, బట్ అలా జరిగింది. అండ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ఎర్త్ లాగా ఎలక్ట్రాన్ చుట్టూ తిరుగుతుంది అన్నాను కదా, అది మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇంకొంచెం కాంప్లికేటెడ్ వెళ్తే అది ఒక ఎలక్ట్రాన్ అనేది ఒక కంప్లీట్ క్లౌడ్. ఒక ప్రోటాన్ ఉంటే ప్రోటాన్ చుట్టూ ఒక క్లౌడ్ లాగా ఉంటుంది ఎలక్ట్రాన్. జస్ట్ ఒక ఎర్త్ లాగా కాకుండా, ఒక పార్టికల్ లాగా కాకుండా ఒక క్లౌడ్ లాగా ఉంటుంది. సో నెగటివ్ క్లౌడ్ ఎలక్ట్రాన్ మధ్యలో పాజిటివ్ ప్రోటాన్ రెండు ఒకే దగ్గర ఉండడం మొదలుపెట్టాయి. సో అప్పుడు యూనివర్స్ ఉన్న ప్రోటాన్స్ అన్ని, యూనివర్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చి ఎలక్ట్రాన్ ప్రోటాన్ అన్ని పేర్స్గా ఉన్నాయి. ఆ ఎలక్ట్రాన్ ప్రోటాన్ పేరు ఆ జతని ఏమంటారో తెలుసా? హైడ్రోజన్ అలా క్రియేట్ అయింది. సో హైడ్రోజన్ అనే ఆటంలో ఒక ప్రోటాన్ ఉంటుంది, దాని చుట్టూ ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది. అండ్ ఈ హైడ్రోజన్ మయం ఉండింది మొత్తం యూనివర్స్. ఒకప్పుడు 100% ఆఫ్ ద యూనివర్స్ వాజ్ హైడ్రోజన్. ఆ హైడ్రోజనే ఇప్పుడు మీరు తాగే వాటర్లో ఉంటుంది, మీ బాడీ లోపల కూడా ఉంటుంది. సో మీ బాడీ లోపల ఉన్న హైడ్రోజన్ 13.8 బిలియన్ ఇయర్స్ బ్యాక్ తయారు చేయబడింది. ఇంట్రెస్టింగ్ లేదు? సో హైడ్రోజన్ అలా మొదలైంది. తర్వాత ఏమైంది? సో ఎంటైర్ యూనివర్స్ వాజ్ మేడ్ ఆఫ్ హైడ్రోజన్ ఒక్కటే ఉండేది. అండ్ ఈ హైడ్రోజన్ ఏంటి తెలుసా? ఇప్పుడు కూడా 75% ఆఫ్ హైడ్రోజన్ ఆ యూనివర్స్లో అలాగే పడింది. ఆ హైడ్రోజన్ని మనం భూమికి తీసుకురాగలిగితే దాంతో ఫ్యూయల్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫ్యూయల్ ఏంటంటే ఎమిషన్ ఫ్రీ. ఇప్పుడు మనం ఆయిల్ ఏదైతే మనం వాడుతున్నామో దాని నుంచి స్మోక్ వస్తుంది, కార్బన్ వస్తుంది, క్లైమేట్ చేంజెస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కదా. హైడ్రోజన్ ఫ్యూయల్ వల్ల బై ప్రోడక్ట్ ఓన్లీ వాటర్ ఆర్ వాటర్ వేపర్. సో ఇప్పుడు చేస్తున్న స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆ హైడ్రోజన్ని ఎలా వాడుకోవాలని. సో బేసిక్ ఏంటంటే దట్ ఈస్ హైడ్రోజన్. హైడ్రోజన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆర్ ఆటమ్, వాట్ ఎవర్ యూ వాంట్ టు కాల్ ఇట్. సో హైడ్రోజన్ ఓకే, మరి మిగతా సంగతి ఏంటి? మనం ఆక్సిజన్, కార్బన్ అవి ఇవి అనుకున్నాం కదా, అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఓకే, ఇప్పుడు మన భూమి మీద
మనము నించొని ఉన్నాం. ఎందుకంటే గ్రావిటీ అంటే ఆ భూమి మనల్ని అట్రాక్ట్ చేస్తుంది. ఈ గ్రావిటీ గురించి తర్వాత మాట్లాడుకుందాము వేరే ఎపిసోడ్స్లో డీటెయిల్డ్గా. కాకపోతే ఏంటంటే ఎవ్రీ ఆబ్జెక్ట్కి గ్రావిటీ ఉంటుంది. భూమి ఏంటంటే చాలా హ్యూజ్ ఉంది కాబట్టి దాని గ్రావిటీ మనం తట్టుకోలేక మనం భూమి మీద ఉంటాం. మనం ఏదైనా పైకి వేస్తే కింద పడుతుంది. ఎందుకంటే భూమి గ్రావిటీ ఎక్కువ, గురుత్వాకర్షణ శక్తి అంటారు తెలుగులో, అది ఎక్కువ ఉంటుంది. సో మనం ఏదైతున్నామో మనకు కూడా గ్రావిటీ ఉంటుంది. మనకంటే చిన్న ఆబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, అవి మనకు అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. కాకపోతే మన గ్రావిటీ చాలా తక్కువ కాబట్టి అవి మన దగ్గరికి రావు. ఇప్పుడు నేను షూట్ చేసే కెమెరాకి గ్రావిటీ ఉంది, కాకపోతే నేను ఎక్కువ వెయిట్ కాబట్టి నేను దాన్ని దగ్గరికి వెళ్ళాను. ఎర్త్కి ఎక్కువ వెయిట్ ఉంది కాబట్టి నేను ఎర్త్ దగ్గరికి వెళ్తాను. సో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, హైడ్రోజన్ ఏదైతే డిస్కస్ చేసామో ఆ హైడ్రోజన్ ఆటమ్ రెండు ఉన్నాయి అనుకోండి, హైడ్రోజన్ ఆటమ్స్. ఆ రెండింటికి గ్రావిటీ ఉంటుంది. ఆ గ్రావిటీతో దగ్గరకు వస్తూ ఉంటాయి. దే గెట్ క్లోజర్ టు ఈచ్ అదర్. సో గ్రావిటీ అంటే ఏంటంటే దట్ అట్రాక్ట్స్ ఆర్ పుల్స్ అనదర్ ఆబ్జెక్ట్. వెయిట్ ఎక్కువ ఉంది, యూజువల్గా వెయిట్ తక్కువ ఉన్నదాన్ని లాగేస్తుంది. ఇది గ్రావిటీ కాన్సెప్ట్. సో అప్పుడు హైడ్రోజన్ ఆటమ్స్ మయం కదా మొత్తం యూనివర్స్ అంతా. అప్పుడు ఆ హైడ్రోజన్ ఆటమ్స్ ఒకదాన్ని ఒకటి దగ్గర తీసుకొచ్చాయి, ఇట్లా దగ్గరకు వచ్చాయి. ఆ హైడ్రోజన్ ఆటమ్స్ అంత దగ్గరకు వచ్చినప్పుడు అవి రెండు ఫ్యూజ్ అయిపోతాయి, దగ్గరకు వచ్చేస్తాయి. మరీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, ఈ హైడ్రోజన్లో ఒక ప్రోటాన్ ఒక ఎలక్ట్రాన్ ఉంది అన్నాను కదా, 6 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరకు వస్తే 6 ప్రోటాన్స్ 6 ఎలక్ట్రాన్స్ కదా, అందులో నుంచి ఒక న్యూక్లియర్ రియాక్షన్ క్రియేట్ అయ్యి ఆ 6 ప్రోటాన్స్లో 2 ప్రోటాన్స్ బయటికి వెళ్ళిపోతాయి, 2 ప్రోటాన్స్ మిగిలి ఉంటాయి. ఇంకో 2 ప్రోటాన్స్ న్యూట్రాన్స్ లాగా మారిపోతాయి. ఎలా మారిపోతాయి అనేది చాలా పెద్ద టాపిక్, అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం. సో పాయింట్ ఏంటంటే, 6 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరకు వచ్చేసరికి ఒక కొత్త ఆటమ్ క్రియేట్ అవుతుంది. అందులో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ అలా ఉంటాయి. ఈ ప్రాసెస్ని న్యూక్లియర్ రియాక్షన్, న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారు. సో ఎందుకు అవుతుంది ఇది అంటే, హైడ్రోజన్ ఆటమ్స్ అంతా దగ్గరికి వచ్చేసరికి ఆ ప్రెషర్ ఒకదాని నుంచి ఒక ప్రెషర్ ఒకటి తీసుకొస్తూ ఉంటే ఆ ఫ్రిక్షన్ తోని ఇవన్నీ ఫ్యూజ్ అయిపోయి ఆ అన్ని ప్రోటాన్లు ఎలక్ట్రాన్స్ ఒక దగ్గరికి వచ్చేసి 2 ప్రోటాన్స్ బయటికి వెళ్ళిపోయి 2 ఎలక్ట్రాన్స్ బయటికి వెళ్ళిపోయి మిగతావి 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ తో ఒక కొత్త ఎలిమెంట్ ఫామ్ అవుతుంది. ఆ ఎలిమెంట్ పేరు హీలియం. ఇప్పుడు మనం బలూన్స్ లో వేస్తాం కదా, పార్టీ బలూన్స్ లో, ఆ హీలియం అక్కడి నుంచి క్రియేట్ అయింది. అండ్ ఒక ఫనీ థింగ్ ఏంటంటే, హైడ్రోజన్ వచ్చి దగ్గరకు వచ్చి హీలియం క్రియేట్ అయినప్పుడు ఆ హైడ్రోజన్ ఆటమ్స్ వెయిట్ అన్ని కలిపి ఎంత ఉంటుందో దానికంటే హీలియం వెయిట్ కొంచెం తక్కువ ఉంటుంది. అదెలా పాసిబుల్? 6 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరికి వస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క గ్రామ్ ఉంటే అన్ని కలిపి వస్తే 6 గ్రామ్స్ ఉండాలి, 2 బయటికి పోయినా 4 గ్రామ్స్ ఉండాలి కదా, అంతకంటే తక్కువ ఉంది. ఎందుకంటే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ అయినప్పుడు కొంచెం మాస్, కొంచెం వెయిట్ ఏదైతే ఉంటుందో అది ఎనర్జీ లాగా ఎస్కేప్ అవుతుంది. ఇందాక చెప్పాం కదా, ఎనర్జీ మొత్తం మాస్ నుండి ఎనర్జీకి కన్వర్ట్ అవుతుందని. సో ఆ హైడ్రోజన్ ఆటమ్స్ మాస్ కొంచెం లైట్ గా ఏమవుతుందంటే దాన్ని ఎనర్జీ లాగా కన్వర్ట్ అయిపోయి ఒక లైట్ వస్తుంది బయటికి, ఒక మంట వస్తుంది. ఆ మంటతోనే స్టార్స్ లైట్ ఎమిట్ చేస్తాయి. ఇప్పుడు మీకు స్టార్ లైట్, సన్ లైట్ ఏదైతే ఉందో అదంతా న్యూక్లియర్ రియాక్షన్ వల్ల అవుతుంది. హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గరకు వచ్చి హీలియం క్రియేట్ చేసినప్పుడు కొంచెం మాస్ ఎనర్జీ లాగా తప్పించుకొని ఆ ఎనర్జీనే ఇప్పుడు సన్ లైట్ లాగా, స్టార్ లైట్ లాగా మనకి కనబడుతుంది. అది మ్యాజిక్ అక్కడ. సో ఈ న్యూక్లియర్ ప్రాసెస్, న్యూక్లియర్ రియాక్షన్, హైడ్రోజన్ నుంచి హీలియం పుట్టే ప్రక్రియ వల్లే సన్లైట్ వస్తుంది. సన్లైట్ వల్లే జీవరాశి ఇప్పుడు మనం బతుకున్నాం. ఆ న్యూక్లియర్ రియాక్షన్ అప్పుడు అయ్యే ఉండకపోతే హీలియం వచ్చేది కాదు, లైట్ ఉండేది కాదు ప్రపంచంలో, స్టార్స్ ఫామ్ అయ్యేవి కావు. ఆ స్టార్స్ ఏంటో తెలుసా? ఈ హీలియం ఆటమ్స్, హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గర వచ్చి 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 ఒక దగ్గర కుదించుకుపోయి ఆ గ్రావిటీ వల్ల ఒక రౌండ్ షేప్ వస్తుంది. ఆ రౌండ్ షేప్ లో అన్ని వచ్చి గ్రావిటీ దగ్గర ఒక దగ్గర వెళ్తే ఆ ప్రక్రియనే స్టార్ అంటారు. దట్ ఈస్ హౌ స్టార్స్ ఆర్ బోర్న్. అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే, ఈ హీలియంతో ఆగదు ఇది.
హీలియంతో ఆగదు. హైడ్రోజన్ ఫ్యూజ్ అయ్యి హీలియం అవడం అర్థమైంది మనకి. బట్ మిగతా ఎలిమెంట్స్ అని ఎలా అయ్యాయి? అవన్నీ కూడా స్టార్లోకే. సో ఇప్పుడు హైడ్రోజన్ కానీ హీలియం, హైడ్రోజన్లో ఏంటి, ఒక ప్రోటాన్ చుట్టూ ఒక ఎలక్ట్రాన్ తిరుగుతుంది అని డిసైడ్ చేశాం కదా. నా హీలియంలో ఏంటి, 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ 2 ఎలక్ట్రాన్స్ ఇన్ని ఉన్నాయి. అంటే మీనింగ్ ఏంటి, నెగటివ్ ఛార్జ్ ఉన్న 2 ఎలక్ట్రాన్స్ పాజిటివ్ ఛార్జ్ ఉన్న ప్రోటాన్స్ చుట్టూ తిరుగుతుంటాయి. మీరు న్యూట్రాన్స్ ఎక్కడ వెళ్తాయి, ఆ న్యూట్రాన్స్ కూడా వచ్చి ప్రోటాన్స్ దగ్గరే ఉంటాయి. సో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ రెండు కలిపి అతుక్కొని ఉంటాయి ఒక దగ్గర, చాలా టైట్లీ స్టిక్ టుగెదర్. సో న్యూట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ కలిపి ఉన్న ప్లేస్ని ఆటమ్ లోపల, ఆటమ్ అంటే ఒక చిన్న కణం, సూక్ష్మ కణం, ఆ సూక్ష్మ కణం లోపల న్యూక్లియస్ అనే ప్లేస్లో ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి. సో ఇప్పుడు హీలియంలో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ కలిపి 4 కలిపి ఆ న్యూక్లియస్ లోపల ఉంటాయి. దాని చుట్టూ 2 ఎలక్ట్రాన్స్ తిరుగుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఈ హీలియం లోపల 4 ఉన్నాయి కదా, ఇంకొక 2 దగ్గరికి వచ్చి ఇంకో ఫ్యూజ్ అయిపోతే అప్పుడు ఏమవుతుంది, ఇంకో 2 హైడ్రోజన్ ఆటమ్స్ వచ్చాయనుకోండి, హీలియం ఇంకో 2 హైడ్రోజన్ ఆటమ్స్ కలిసి వస్తే అప్పుడు ఆ ఫ్యూజన్తో ఇంకొక కొత్త ఎలిమెంట్ ఏర్పడుతుంది. అప్పుడు ఏంటంటే న్యూక్లియస్ లోపల 6 ఉంటాయి. సో 6 అటామిక్ నెంబర్ ఉంటుంది దాన్ని. ఆ అటామిక్ నెంబర్ 6 ఉంటే అప్పుడు ఆ ఆటమ్ ప్రాపర్టీస్ మారిపోతాయి, దాని రంగులు మారిపోతాయి. ఆ కొత్త ఆటమ్ విత్ దట్ అటామిక్ నెంబర్ 6 ఈజ్ కాల్డ్ కార్బన్. సో మన బాడీ లోపల టిష్యూస్ లోపల ఉన్న కార్బన్ అంతా అక్కడ స్టార్స్ లోపల ఫామ్ అయింది. ఆ హీలియం హైడ్రోజన్ ఎక్సెసివ్గా దగ్గరకు వచ్చి కండెన్స్ అయ్యి అప్పుడు కార్బన్ క్రియేట్ చేసింది. ఆ కార్బన్ లోపల ఇంకొంచెం హీలియం హైడ్రోజన్ ఇంకా ఫ్యూజ్ అయ్యి దగ్గర అయ్యి ఆ గ్రావిటీ వల్ల దగ్గరకు వస్తే ఇంకో 2 నంబర్స్ యాడ్ అయిపోయాయి ప్రోటాన్ లోపల, ఆ న్యూక్లియస్ లోపల. అప్పుడు ఆక్సిజన్ క్రియేట్ అయింది, మనం పీల్చిన ఆక్సిజన్ అదే. అలాగే ఇంకా ఫ్యూజన్, న్యూక్లియర్ రియాక్షన్స్ అవుతూ 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 స్టార్ లోపల, స్టార్ పైన మొత్తం హైడ్రోజన్ ఉంటుంది, కొంచెం లోపల హీలియం ఉంటుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే కార్బన్ ఉంటుంది, ఇంకొంచెం లోపలికి వెళ్తే ఆక్సిజన్ ఉంటుంది, అలాగే లోపలికి వెళ్తే పొటాషియం, ఫాస్ఫరస్, ఇవన్నీ ఏవైతే మనం అలాగే ఒక 20 అటామిక్ నెంబర్ ఉంటే దాన్ని కాల్షియం అంటారు. ఆ కాల్షియంతోనే మన పళ్ళు, మన ఎముకలు ఇవన్నీ క్రియేట్ చేయాలి. అలాగే 26 వరకు వెళ్తూ ఉంటే ఐరన్ వస్తుంది. సో ఐరన్ వరకు అన్ని స్టార్స్ లోపలే క్రియేట్ అయ్యాయి అప్ టిల్ 26 ప్రోటాన్స్ అండ్ న్యూట్రాన్స్ ఇన్ ద ఎంటైర్ న్యూక్లియస్. సో అలా జరుగుతుంది ఇవన్నీ. సో ఆ ఐరనే మన బ్లడ్ లోపల ఉంది. ఇప్పుడు మన బ్లడ్ ఎర్రగా ఉంది అంటే దాని రీజన్ ఐరన్. ఆ స్టార్ లోపల వేడితో క్రియేట్ అయిన ఐరన్ మన బాడీలో బ్లడ్ లాగా ప్రవహిస్తుంది. ఎంత అమేజింగ్ అది. సో 2 హైడ్రోజన్లు కలిసి హీలియం క్రియేట్ అయినప్పుడు కొంచెం ఎనర్జీ స్కిప్ అవుతుంది, మిస్ అవుతుంది, అదే మంటలో వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ కార్బన్ టైంలో కూడా ఇంకొంచెం ఎనర్జీ క్యాలిక్యులేషన్లో మిస్ అవుతుంది, మాస్, ఆ వెయిట్ మిస్ అవుతుంది, అది ఇంకొంచెం ఎనర్జీలా క్రియేట్ అవుతుంది. కార్బన్ కాస్త ఇంకొంచెం ఫ్యూజ్ అయ్యి ఆక్సిజన్ అయినప్పుడు అప్పుడు ఇంకొంచెం మాస్ మిస్ అయ్యి అది కూడా ఒక ఎనర్జీలా క్రియేట్ అవుతుంది, మంట వచ్చేస్తుంది. సో అలాగే పొటాషియం, ఫాస్ఫరస్ అన్నిటి నుంచి యు గో టిల్ కాల్షియం, ఆ తర్వాత ఐరన్ వరకు ఏ ఎలిమెంట్ క్రియేట్ అయినా ఆ ముందు ప్రాసెస్లో నుంచి కొంచెం ఎనర్జీ, వేడి ఉత్పత్తి అవుతుంది. ఆ వేడి ఉత్పత్తి అయ్యే వరకు ఏమవుతుందంటే బయట నుంచి గ్రావిటీ పుష్ చేస్తూ ఉంటుంది, హైడ్రోజన్ని, హీలియంని, కార్బన్ అన్నిటిని లోపలికి పుష్ చేస్తూ ఉంటుంది. లోపల ఆ మంట వస్తూ ఉంటుంది కదా, ఆ మంట పైకి వస్తూ ఉంటుంది. సో బయట నుండి గ్రావిటీ వస్తుంది, లోపల నుంచి న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ వస్తుంది. ఇవి రెండు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ఈ బ్యాలెన్స్ అయినన్ని రోజులు స్టార్ బ్రతికే ఉంటుంది. సో బయట నుండి గ్రావిటీ, లోపల నుండి న్యూక్లియర్ ఫ్యూజన్ ఎనర్జీ, ఇవి రెండు బ్యాలెన్స్ అయినన్ని రోజులు స్టార్ వెలుగుతూనే ఉంటుంది. సో స్టార్ మరి వెలగకుండా ఆగిపోతుంది ఎప్పుడన్నా?
అఫ్ కోర్స్ ఎస్, స్టార్స్ కూడా చచ్చిపోతాయి. ఒకానొక సందర్భంలో ఆ గ్రావిటీ ఎక్కువైపోయి లోపల ఉన్న ఎనర్జీ ఫ్యూయల్ లేక ఆ గ్రావిటీ తొక్కిపడేస్తుంది. అప్పుడు స్టార్ చచ్చిపోతుంది. ఈ స్టార్ చచ్చిపోతే ఏమవుతుంది? స్టార్స్ చనిపోతాయని అనుకున్నాం కదా, అదేంటి సార్ స్టార్స్ చనిపోవడం ఏంటి? ఎవ్రీ ఇయర్ 275 మిలియన్ స్టార్స్ చనిపోతూ ఉంటాయి. అది చనిపోవడం మనకు మంచిది. స్టార్స్ చనిపోతే ఆ స్టార్స్ లోపల ఉన్న కార్బన్, ఆక్సిజన్ అవన్నీ మనకు వచ్చేవి కాదు. స్టార్స్ చనిపోవడం ఇట్స్ ఎ గుడ్ థింగ్. మన సన్ కూడా చనిపోతుంది. సన్ కూడా స్టారే కదా. సన్ హాఫ్ లైఫ్ అయిపోయింది, సో సన్ కూడా చనిపోతుంది. నువ్వు ఎలా ఈ చనిపోవడం ఏంటి, ఈ ప్రక్రియ ఏంటో చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు ఒక స్టార్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ గ్యాసెస్, కలెక్షన్ ఆఫ్ కెమికల్స్. సో హైడ్రోజన్ పై లేయర్ నుండి ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఆ లోపల హీలియం ఉంటుంది, హీలియం ప్రెస్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత కార్బన్, లిథియం, ఆ తర్వాత చిన్న ఉంటాయి. ఆ తర్వాత ఆక్సిజన్, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, ఇవన్నీ లోపల లేయర్స్ లో ఉంటే ఆ ప్రతి కొత్త ఎలిమెంట్ క్రియేట్ అయిన ప్రతిసారి ఎనర్జీ వస్తూ ఉంటుంది. ఆ ఎనర్జీతో పైనుండి ఉన్న గ్రావిటీని లోపల నుంచి ఎనర్జీ బ్యాలెన్స్ చేసి స్టార్ ని అలాగే నిల్చోబెడుతుంది. సో ఈ బ్యాలెన్స్ ఆఫ్ ఫోర్సెస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అది మ్యాథమెటికల్ అక్యూరసీతో ఉంటాయి అవి. కాకపోతే లాస్ట్ కి 26 అటామిక్ నెంబర్ ఉన్నప్పుడు క్రియేట్ అయిన ఎలిమెంట్ పేరు ఐరన్. Fe అంటారు మన పీరియాడిక్ టేబుల్లో సింబల్ చూస్తే. సో ఐరన్ క్రియేట్ అయినప్పుడు కూడా యాజ్ పర్ ద ప్రెసిడెన్స్ సెట్ మిగతా అన్ని ఎలిమెంట్స్ క్రియేట్ అయినప్పుడు ఆ ముందు వాటి వెయిట్ కంటే ఈ కొత్త ఎలిమెంట్ వెయిట్ తక్కువ కాబట్టి మిగిలిన కొంచెం వెయిట్ ఎనర్జీ లాగా రిలీజ్ అవుతుంది అనుకున్నాం కదా. ఐరన్తో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఏంటంటే ఆ ఐరన్ క్రియేట్ అయినప్పుడు ఆ మాస్ ని ఎనర్జీ లాగా విడుదల చేయదు. ఐరన్ విడుదల చేయదు, ఐరన్ ఓన్లీ కన్జ్యూమ్ చేస్తుంది ఎనర్జీని. సో ఐరన్ క్రియేట్ అయినప్పుడు లోపల నుండి కొత్త ఎనర్జీ క్రియేట్ అవ్వదు. సో పైనుంచి గ్రావిటీ పుష్ చేస్తూ ఉంటుంది, లోపల నుంచి ఎనర్జీ రాకుండా ఆగిపోతుంది. ఐరన్ క్రియేట్ అవ్వగానే ఆ ఐరన్ ఫోర్జింగ్ అవ్వగానే ఆ లోపల ఫ్యూయల్ అయిపోతుంది. సో ఫ్యూయల్ అయిపోయినప్పుడు అది డేంజరస్ సిచ్యువేషన్. సో డేంజరస్ సిచ్యువేషన్ తో ఏమవుతుందంటే పైన ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఇంకా గట్టిగా ట్రై చేస్తుంటాయి. గట్టిగా ట్రై చేసి ఆ హీలియం ని, హైడ్రోజన్ ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తూ ఉంటాయి. ఎక్స్పాండ్ చేస్తూ ఉంటే అప్పుడు ఆ స్టార్, చిన్నగా ఉండే స్టార్ ఒకేలాగా రెడ్ జయంట్ అవుతుంది. రెడ్ జయంట్ అంటారు దాన్ని. రెడ్ జయంట్ అంటే ఆ ఫ్యూయల్ లోపల ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు లోపల ఉన్న గ్యాసెస్ అంతిమ ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అలా ఇక పెరిగిపోతూ ఉంటుంది. అట్లా పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయి ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ రెడ్ జాయింట్ పెరుగుతూ ఉంటుంది కదా. ఆ పెరిగి ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి ఆ గ్రావిటీ శక్తి తట్టుకోలేక స్టార్ చచ్చిపోవాలి. అండ్ ఈ స్టార్ చచ్చిపోవడం అనేది 3 రకాలుగా అవుతుంది. ఆ వెయిట్ని బట్టి, ఆ స్టార్ వెయిట్ని బట్టి డిఫరెంట్గా ఉంటుంది. ఒకవేళ ఆ స్టార్ వెయిట్ సన్ వెయిట్ తో ఈక్వల్ గా కొంచెం ఎక్కువ, ఫర్ ఎగ్జాంపుల్ 1.4 టైమ్స్, సన్ కంటే ఒక 1.4 టైమ్స్ ఎక్కువ ఆర్ సన్ కంటే తక్కువ ఉంటే, ఆ 1.4 టైమ్స్ అనేది ఆ నెంబర్ ఏంటంటే దాన్ని చంద్రశేఖర్ లిమిట్ అంటారు. ఇండియన్ పేరు సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ అని ఒక సైంటిస్ట్, యుఎస్ బేస్డ్ సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఆయన ఏమి కనుక్కున్నాడంటే ఒకవేళ సన్ వెయిట్ సన్ కంటే తక్కువ వెయిట్, సన్ కంటే 1.4 టైమ్స్ ఎక్కువ వెయిట్ మాత్రం ఏముంటే ఆ స్టార్ లోపల ఉన్న ఫ్యూయల్ అంతా అంతరించిపోతే ఆ పైన లేయర్స్ అన్ని పెద్దగా రెడ్ జాయింట్ అవుతుంది కదా. ఆ తర్వాత ఆ పైన గ్రావిటీ తట్టుకోలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక ఈ ఎలిమెంట్స్ అన్ని డిస్పర్స్ అవుతాయి ఎంటైర్ యూనివర్స్ లో. సో ఈ కార్బన్ కానీ, ఆక్సిజన్ కానీ, ఫాస్ఫరస్ కానీ, మెగ్నీషియం కానీ ఇవన్నీ డిస్పర్స్ అవుతాయి. డిస్పర్స్ అయ్యి క్లౌడ్స్ లాగా ఫామ్ అవుతాయి. ఆ క్లౌడ్స్ ని నెబ్యులా అంటారు. NEBULA నెబ్యులా అంటారు. ఆ నెబ్యులా ద్వారా వేరే కొత్త స్టార్స్ క్రియేట్ అవుతాయి. సో ఈ స్టార్స్ నుంచి విడుదలైన పదార్థాలతో వేరే స్టార్స్ క్రియేట్ అవుతాయి.
బట్ ఈ స్టార్స్ లో పై లేయర్స్ అని బయటకు వచ్చాయి. బట్ ఐరన్ దగ్గర ఉంటాం కదా మనం అప్పుడు, ఆ చిన్న స్టార్ మిగిలే ఉంటుంది కదా అక్కడ, ఆ చిన్న స్టార్ ని వైట్ డ్వార్ఫ్ అంటారు. డ్వార్ఫ్ అంటే చిన్నది, వైట్ డ్వార్ఫ్ లాగా మిగిలిపోతుంది. సో చంద్రశేఖర్ లిమిట్ ప్రకారంగా సన్ కంటే 1.5 టైమ్స్ పెద్దది అవుతే అది వైట్ డ్వార్ఫ్ లాగా మిగిలిపోతుంది. దానికంటే పెద్దగా ఏంటి, దానికంటే పెద్ద అవుతే రెండు రకాల సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయి అండ్ ఒక ఎక్స్ప్లోజన్ అవుతుంది. దాన్ని సూపర్ నోవా అంటారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో చంద్రశేఖర్ లిమిట్ కంటే పెద్దగా ఉన్న స్టార్ సంగతి ఏంటి? సన్ కంటే 1.5 టైమ్స్ కంటే పెద్దగా ఉన్న స్టార్. ఒకవేళ అలా అయితే, అంత పెద్దగా ఉంటే, అంత వెయిట్ ఉంటే దాని మీద గ్రావిటీ చాలా ఉంటుంది. గ్రావిటీ అంటే ఏంటి? ప్రతి ఎలిమెంట్ లోపలికి పుష్ చేస్తూ ఉంటుంది. సో ఎంత వెయిట్ ఉంటుందో అంత వెయిట్ లోపలికి పుష్ చేస్తూ ఉంటే ఆ స్ట్రెస్ భరించాలంటే లోపల నుంచి న్యూక్లియర్ ఫ్యూయల్ రావాలి. ఆ ఫ్యూయల్ రానప్పుడు ఏంటి, అప్పుడు ఏమవుతుందంటే ప్రెస్ చేసి 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 లోపలికి మొత్తం బ్లాస్ట్, ఇన్వర్డ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ బ్లాస్ట్ ని సూపర్ నోవా అంటారు. అండ్ ఈ సూపర్ నోవా అయ్యాక ఏమవుతుంది? సూపర్ నోవా అయ్యాక ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ బయటి లేయర్స్ అన్ని డిస్పర్స్ అయ్యి దాని నుండి వేరే స్టార్స్ క్రియేట్ అవుతాయి. అలాగే మన సన్ కూడా క్రియేట్ అయింది. మరి మిగిలిన వాటి సంగతి ఏంటి? మిగిలిన వాటి సంగతి ఏంటంటే ఉన్న ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అన్ని ఫ్యూజ్ అయిపోతాయి. ఆ వేడికి, ఆ గ్రావిటీకి ఎలక్ట్రాన్ వెళ్ళి ప్రోటాన్ లో కలిసిపోతుంది, ఫ్యూజ్ అయిపోతుంది. ఫ్యూజ్ అయిపోతే ఏమవుతుంది? నెగటివ్ పాజిటివ్ చార్జెస్ ఉన్నాయి కదా, అవి రెండు క్యాన్సిల్ అయిపోయి అది కూడా న్యూట్రాన్ అయిపోతుంది. న్యూట్రాన్స్ ఎలాగో ఆల్రెడీ ఉంటాయి. ఆ న్యూట్రాన్స్ అన్ని దగ్గరకు వచ్చి అక్కడ మొత్తం న్యూట్రాన్స్ మయం అయిపోతుంది. ఆ గ్రావిటీతో ప్రెస్ చేసి 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 కండెన్స్ అయ్యి, కంప్రెస్ అయ్యి ఒక మిగిలిపోయిన దాన్ని న్యూట్రాన్ స్టార్ అంటారు. ఆ న్యూట్రాన్ స్టార్ లో ఎంత గ్రావిటీతో ఎంత డెన్స్ ఉంటుంది, డెన్స్ అంటే ఎంత దగ్గరకు ఉంటుందంటే, ఇప్పుడు మీరు మౌంట్ ఎవరెస్ట్ ని దగ్గరికి ప్రెస్ చేసి 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 ఒక 1 సెంటీమీటర్ చేసి ఎలా ఉంటుంది అంత ప్రెస్ చేయబడి ఉంటుంది. సో ఇప్పుడు మన ఎర్త్, మన భూమిని మొత్తం ప్రెస్ చేసి 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 ఒక 22 కిలోమీటర్స్ డయామీటర్ తో ఉన్న చిన్న సర్కిల్ చేసి ఎలా ఉంటుంది అంత డెన్సిటీ, అంత గ్రావిటీ ఇంపాక్ట్ ఉంటుంది. ఒక స్పూన్ లో తీసుకున్నారనుకున్న న్యూట్రాన్ స్టార్ మెటీరియల్ ని, ఆ స్పూన్ ఫుల్ వెయిట్ బిలియన్ టన్స్ ఉంటుంది. నా ఈ న్యూట్రాన్ స్టార్ ఎప్పుడవుతుందంటే మన సన్ కంటే 2 times or 5 times ఎక్కువ వెయిట్ ఉన్న స్టార్ ఇన్వర్డ్ గ్రావిటీతో పేలిపోతుంది. అదే ఒకవేళ ఇంకా పెద్ద స్టార్ పేలిపోతే ఏంటి? మ్యాసివ్ స్టార్ 10 times, 20 times, 100,000 million times ఆఫ్ అ సన్ వెయిట్ కూడా చాలా స్టార్స్ ఉంటాయి. ఆ స్టార్స్ పైనుంచి గ్రావిటీ ఎంత ప్రెస్ చేస్తూ ఉంటుందంటే ఆ ఎలిమెంట్స్ ని లోపలికి వెళ్తూ ఉంటుంది మొత్తం అది. అండ్ లోపల నుంచి న్యూక్లియర్ ఫ్యూజన్ ఆ ఫ్యూయల్ తోని ఆ బ్యాలెన్స్ అవుతుంది. ఆ ఫ్యూయల్ ఎప్పుడైతే ఆగిపోతుందో ఐరన్ ఫార్మేషన్ తర్వాత, ఆ గ్రావిటీని తట్టుకోలేదు. అది చాలా వెయిట్ ఎక్కువ ఉంటే అది ప్రెస్ చేసి 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 ఎలా ఉంటుందంటే ఇన్ఫినిట్ గ్రావిటీ ఉంటుంది. అప్పుడు ఇన్ఫినిట్ గ్రావిటీ ఉండి అంత లోపల ప్రెస్ అయిపోతుంది. ఒకవేళ న్యూట్రాన్ స్టార్ ఏంటి, అంత ప్రెస్ అయ్యి న్యూట్రాన్ స్టార్ లా మిగిలిపోతుంది. అది కూడా ప్రెస్ అయ్యి ఇంకా లోపలికి వెళ్తాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అది వెళ్తూనే ఉంటుంది. దాని సెంటీమీటర్ డయామీటర్ కాదు, మిల్లీమీటర్ కాదు కదా, అసలు ఇన్ఫినిటెసిమల్, అసలు మీరు లెక్క కూడా పెట్టలేదు, అంత చిన్నగా అయిపోతుంది. అంత చిన్నగా అయిపోయి లోపలికి వెళ్ళి 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 అది ఒక బ్లాక్ హోల్ లాగా తయారైపోతుంది. సో బ్లాక్ హోల్ అనేది ఏంటంటే ఇన్ఫినిట్ గ్రావిటీతో లోపలికి ఇన్వర్డ్ వెళ్ళే దాన్ని బ్లాక్ హోల్ అంటారు. సో బ్లాక్ హోల్ ఒక స్టార్ పేలుడు జరిగి ఆ గ్రావిటీ తట్టుకోలేనంత లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఇక దానికి ఏంటంటూ ఉండదు. న్యూట్రాన్ స్టార్, వైట్ డ్వార్ఫ్ లో ఒక ఎండ్ ఉంటుంది, ఒక దగ్గర ఆగిపోతుంది. కానీ ఆగిపోకుండా లోపల వెళ్తూనే ఉంటే దాన్ని బ్లాక్ హోల్ అంటారు. అండ్ ఈ బ్లాక్ హోల్ వెయిట్ ఎంత ఉంటుందంటే ఇన్ఫినిట్. ఎంత ఉంటుందంటే చెప్పలేము, అది ఇన్ఫినిట్ ఉంటుంది. సో ఎంత వెయిట్ ఉంటే కానీ ఒక బ్లాక్ హోల్ చుట్టూ మిగతా స్టార్స్ అన్ని తిరుగుతుంటాయి. సన్ చుట్టూ ఎర్త్ ఎందుకు తిరుగుతుంది? సన్ వెయిట్ ఎక్కువది కాబట్టి, సన్ మనం లాగుతూ ఉంటుంది కాబట్టి మన ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అలా సన్ తిరగాలి అంటే ఇంకో పెద్ద స్టార్ ఉండాలి, ఆ పెద్ద స్టార్ కూడా తిరగాలి అంటే ఇంకా పెద్ద స్టార్ ఉండాలి. ఈ మొత్తం గ్యాలక్సీ మొత్తం తిరగాలి అంటే ఒక ఇన్ఫినిట్ వెయిట్, ఇన్ఫినిట్ డెన్సిటీ ఉన్న పదార్థం ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ బ్లాక్ హోల్. సో ఇప్పుడు మన మిల్కీ వే కానీ, ఆండ్రోమెడా కానీ, వాట్ ఎవర్ గ్యాలక్సీస్ యూ టాక్ అబౌట్, దే ఆల్ రివాల్వ్ అరౌండ్ బ్లాక్ హోల్స్.
సో బ్లాక్ హోల్ సెంటర్ ఉంటే దాని చుట్టూ గ్యాలక్సీస్ తిరుగుతుంటాయి. అలా మన సన్ ఈ గ్యాలక్సీ చుట్టూ తిరగడానికి, మిల్కీ వే చుట్టూ తిరగడానికి, ఆ బ్లాక్ హోల్ చుట్టూ తిరగడానికి 250 మిలియన్ ఇయర్స్ పడుతుంది. సో ఇట్లా ఒక స్టార్ చచ్చిపోతే అది ఇదర్ వైట్ డ్వార్ఫ్ అవుతుంది, లేకుంటే న్యూట్రాన్ స్టార్ అవుతుంది, లేకుంటే బ్లాక్ హోల్ అవుతుంది. వైట్ డ్వార్ఫ్ అయినా న్యూట్రాన్ స్టార్స్ అయినా ఉంటాయి, అక్కడే ఉంటాయి అలాగే. కానీ బ్లాక్ హోల్ అంటే అదొక ఇన్ఫినైట్ గ్రావిటీ, లోపలికి వెళ్తూనే ఉంటుంది. ఆ గ్రావిటీ ఎండ్ లేదు, ఇంకా అది ఇంకా జరుగుతూనే ఉంటుంది. అండ్ దాని చుట్టుపక్కల ఏదైనా వస్తే అది లాగేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఈ యూనివర్స్ మొత్తంలో కూడా ఒక బాడీ, సెలెస్టియల్ బాడీ, ఒక ప్లానెట్ ఆర్ స్టార్ ఏదో ఒకటి, ప్రతి ఒక్కటి దానికంటే వెయిట్ ఎక్కువ దాని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మూన్ ఎర్త్ చుట్టూ తిరుగుతుంది, ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, సన్ మిల్కీవే చుట్టూ తిరుగుతుంది. మిల్కీవే చుట్టూ అంటే ఏంటి? మిల్కీవే మధ్యలో ఉన్న ఒక పదార్థం, ఒక మెటీరియల్ చుట్టూ తిరుగుతుంది. ఆ మెటీరియల్ ఈస్ దిస్ బ్లాక్ హోల్. సో బ్లాక్ హోల్ చుట్టూ అన్ని తిరుగుతూ ఉంటాయి యూజువల్గా. దట్ ఈస్ ద మాక్సిమం, ఎందుకంటే అది ఇన్ఫినైట్ గ్రావిటీ, ఇన్ఫినైట్ అవుతుంది. దాని దగ్గరికి వెళ్ళైతే లోపలికి వెళ్ళిపోతుంది. సో బ్లాక్ హోల్ దగ్గర ఉందనుకోండి, అది ఇంకా ఫాస్ట్ గా తిరుగుతుంది. దూరం అంటే కొంచెం మెల్లిగా తిరుగుతుంది. ఈ సూపర్ నోవా వల్ల విడుదలైన ఈ అన్ని మెటీరియల్స్ ఉంటాయి కదా, రెడ్ జాయింట్ ఎప్పుడైతే డిస్పర్స్ అవుతుందో ఆ మెటీరియల్ తోనే వేరే స్టార్స్ అని క్రియేట్ అవుతాయి. అలాగే మన సోలార్ సిస్టమ్ క్రియేట్ అయింది, సన్ క్రియేట్ అయింది అలాగే. సో ఒక స్టార్ చనిపోయినప్పుడు విడుదలయ్యే పదార్థాలతో వేరే స్టార్స్ క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఒక స్టార్ పేలిపోయినప్పుడు అందులో కూడా హైడ్రోజన్ ఉంటుంది, హీలియం ఉంటుంది, అవి దగ్గరకు వస్తాయి, మళ్ళీ గ్రావిటీ కథంతా మళ్ళీ జరుగుతుంది. ఇలా స్టార్స్ చస్తూనే ఉంటాయి, పుడుతూనే ఉంటాయి, చస్తూనే ఉంటాయి, పుడుతుంటాయి. దిస్ ఇస్ వాట్ యూనివర్స్ ఇస్. 13.8 బిలియన్స్ గా ఇదే అవుతూ ఉంది. అండ్ 4.5 బిలియన్స్, 4.6 బిలియన్ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే, ఇలాంటి స్టార్స్ చచ్చిపోయి ఆ సూపర్ నోవాలో చాలా నెబ్యులా గ్యాస్ క్లౌడ్స్ క్రియేట్ అయ్యి, ఆ గ్యాస్ మళ్ళీ కండెన్స్ అయ్యి గ్రావిటీతో దగ్గరికి వచ్చి 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 ఫామ్ అయిన స్టార్ నే సన్ అంటారు. ఆ సన్ ఫామ్ అయిన కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్, మేబీ 100-200 మిలియన్స్ ఇయర్స్ అప్పుడే ఇంకా చిన్న చిన్న పదార్థాలు, చిన్న చిన్న మ్యాటర్ కూడా క్రియేట్ అయింది. రాక్స్, చిన్న చిన్న రాళ్ళు. ఆ చిన్న చిన్న రాళ్ళు కూడా మొత్తం క్రియేట్ అయినప్పుడు సన్ ఈజ్ అ హ్యూజ్ మాస్, వెయిట్ చాలా ఉంటుంది. సో సన్ అంత హ్యూజ్ ఉన్నప్పుడు గ్రావిటీ ఇందాక చెప్పినట్టు ఎక్కువ వెయిట్ ఉన్నది, తక్కువ వెయిట్ ఉన్నదని లాగేస్తుంది. సో ఇంత పెద్ద సన్ ఉన్నప్పుడు లెట్ అస్ సే ఇది ఒక సన్ అనుకోండి. ఇది సన్ అయితే ఇక్కడ ఒక రాయి, అక్కడ ఒక రాయి, ఇక్కడ ఒక రాయి, రాళ్ళన్నీ తిరుగుతున్నాయి, సన్ చుట్టూ తిరుగుతున్నాయి. అండ్ ఆ తర్వాత ఏంటంటే ఈ రాళ్ళకి కూడా ఒకదాని నుంచి ఒకటి అట్రాక్షన్ ఉంటుంది. ఆ అట్రాక్షన్ తో అన్ని దగ్గరకు వచ్చాయి. ఈ డెబ్రీ అంటారు కదా, ఏదైతే చెత్త, రాళ్ళు ఇవన్నీ పడి ఉంటాయి అటు ఇటు, అన్ని దగ్గరకు వచ్చాయి. అన్ని దగ్గరకు వచ్చి ఒక రౌండ్ గా ఫామ్ అయ్యాయి. ఆ రౌండ్ గా ఫామ్ అయిన ఆ బాడీ పేరే ఎర్త్, భూమి, భూమండలం. మనం ఉంటుంది ఇప్పుడు అక్కడ. సో ఈ ఎర్త్ మొత్తం క్రియేట్ అవ్వక ముందే ఒక చిన్న షేప్ వచ్చినప్పుడే ఇంకొక ప్లానెట్, మార్స్ అంత సైజ్, ఎర్త్ కంటే కొంచెం చిన్న సైజ్, అది వచ్చి ఎర్త్ ని స్మాష్ చేసింది, క్రాష్ అయిపోయింది. ఆ క్రాష్ అయ్యేటప్పటికి ఎర్త్ ఇంకా కంప్లీట్ గా ఫామ్ అవ్వలేదు. అప్పుడు క్రాష్ అయ్యేసరికి ఆ కొత్త ప్లానెట్ లో కొన్ని పీసెస్ బయటకు పడ్డాయి, ఎర్త్ లో కూడా కొన్ని పీసెస్ బయటకు వచ్చాయి. ఆ అంత ఇంపాక్ట్ క్రాష్ అది. అప్పుడు ఆ అన్ని పీసెస్ వచ్చి ఈ ఎర్త్ చుట్టూ తిరగడం మొదలు పెట్టాయి. ఆ అన్ని పీసెస్ గ్రావిటీతో అన్ని ఒక దగ్గరకు వచ్చాయి. అదే మూన్, చంద్రుడు, చందమామ, ముద్దుగా చంద్రుని కూడా పిలుచుకోవచ్చు. సో దట్స్ హౌ ద సోలార్ సిస్టమ్ ఫార్మ్డ్. ఇవన్నీ ఫామ్ అయినప్పుడు సన్ చుట్టే ఎందుకు తిరుగుతుంది ఎర్త్, ఎర్త్ చుట్టే ఎందుకు తిరుగుతుంది మూన్? అవి ఎందుకు క్రాష్ అవ్వవు? ఇన్ని ప్లానెట్స్ ఉన్నాయి కదా, ఇన్ని గెలాక్సీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎందుకు క్రాష్ అవ్వవు? క్రాష్ అవుతాయి, కానీ మేజర్లీ అన్ని ఒక ఆర్బిట్ లో తిరుగుతూ ఉంటాయి. అలా ఎలా జరుగుతుంది? వాట్ ఈస్ ద మ్యాజిక్ బిహైండ్ దట్? లెట్ us talk about a topic called gravity. ఇది అందరికీ మిస్టరీ ఏంటంటే, ఇన్ని స్టార్స్, ఇన్ని గ్యాలక్సీస్, ఇన్ని ప్లానెట్స్, ఇన్ని మూన్స్, ఇన్ని శాటిలైట్స్, ఇన్ని తిరుగుతూ ఉంటాయి, అన్ని ఒక ఆర్బిట్ లో తిరుగుతుంటాయి, ఏవి క్రాష్ అవ్వవు.
క్రాష్ అయ్యాయి మధ్యలో. ఒకసారి ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమి మీద పడ్డప్పుడే డైనోసార్స్ అన్ని పోయాయి. సో కొన్ని క్రాషెస్ అవుతూ ఉంటాయి అప్పుడప్పుడు, బట్ ఎక్కువ వరకు అవ్వవు. ఎందుకని? దీని గురించి తెలుసుకోవాలంటే గ్రావిటీ అనే టాపిక్ గురించి డిస్కస్ చేయాలి. సో చాలా ఎపిసోడ్స్ నుండి ఈ మాట యూజ్ చేస్తున్నాను, గ్రావిటీ గ్రావిటీ అని. ఇప్పుడు ఎర్త్ ఉంది అనుకోండి, ఇది ఎర్త్, ఓకే, ఇది భూమి. ఈ భూమి మీద, ఇది భూమి అనుకోండి, భూమి మీద మీరు ఒకటి తీసి ఏదైనా పడేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ ఉంది అనుకోండి, ఓకే, కొంచెం విసిరేస్తే కింద పడుతుంది, ఇంకొంచెం గట్టిగా విసిరేస్తే ఇంకొంచెం దూరం పడుతుంది, ఇంకొంచెం గట్టిగా విసిరేస్తే ఇంకో దూరం వెళ్తుంది, ఇంకా గట్టిగా వేస్తే పక్కింట్లో పడుతుంది. సో మీరు ఎంత గట్టిగా వేస్తారో అంత దూరం పడిపోతూ ఉంటుంది. అండ్ ఎప్పుడో ఒకసారి పడిపోవాల్సిందే. ఒకవేళ ఎర్త్ ఫ్లాట్ గా ఉంటే ఎప్పుడోసారి పడిపోవాల్సిందే. బట్ హియర్ ఎర్త్ ఫ్లాట్ గా లేదు, రౌండ్ గా ఉంటుంది, ఒక స్పెరికల్ షేప్, సర్కిల్ షేప్ ఉంటుంది ఎర్త్. సో ఇక్కడ నేనున్నాను అనుకోండి, నేనేమన్నా కింద పడేసి ఇక్కడ పడుతుంది, ఇక్కడ పడుతుంది. సో ఇక గట్టిగా వేస్తాను, లేటెస్ట్ ఒక క్యానాన్ బాల్, ఐజాక్ న్యూటన్ చెప్పిన ఎక్స్పెరిమెంట్, క్యానాన్ బాల్ ఎక్స్పెరిమెంట్ అంటారు. ఏంటంటే ఇక్కడ పైన నించొని చాలా ఫోర్స్ తోని, ఒక రాకెట్ ప్రొపెలర్ తో ఏదో ఫోర్స్ తోని గట్టిగా వేస్తే ఇది వెళ్ళి పడడానికి ట్రై చేస్తుంది. పడడానికి ట్రై చేస్తున్నప్పుడు కింద ఎర్త్ రౌండ్ గా ఉంది కాబట్టి కర్వ్డ్ ఉంటుంది. సో ఇంకా కింద పోతుంది. ఇంకా ఫాస్ట్ వెళ్తే పడాలి, కాకపోతే ఎర్త్ కూడా రౌండ్ అవుతుంది. సో ఇది పడాలి, కాకపోతే స్పియర్ కూడా రౌండ్ ఉంది కాబట్టి మిస్ అవుతూ ఉంటుంది. సో ఇది పడడం మిస్ అవుతూ ఉంటుంది, రౌండ్ ఉండడం వల్ల మిస్ అవుతుంది. మిస్ అయ్యేసరికి మళ్ళీ వచ్చి మొదటి స్పాట్ కి వచ్చేస్తుంది ఇది. సో ఆర్బిట్ అనేది ఏంటంటే, ఆర్బిట్ అనే కాన్సెప్ట్ వలయం ఆర్ ఎలిప్టికల్ వాటెవర్, ఒక దాని చుట్టూ ఒకటి తిరుగుతుంది. ఎందుకంటే అది పడడానికి ట్రై చేస్తుంది. హెవీగా ఏది ఉందో దాని మీద లైట్ పడడానికి ట్రై చేస్తుంది, కానీ ఆ హెవీది రౌండ్ పడేసరికి మిస్ అవుతుంది, మిస్ అయ్యి చుట్టూ తిరుగుతుంది ఇలా. సో ఇలా అవుతూ ఉంటే అది ఆర్బిట్ క్రియేట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ గ్రావిటీ వర్క్స్. ఎర్త్ సన్ మీద పడడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు, కానీ ఫాస్ట్ గా వెళ్తుంది కాబట్టి సన్ మిస్ అయ్యి రౌండ్ గా తిరుగుతుంది. ఆ రౌండ్ గా తిరిగే ప్రాసెస్ 365 days, విచ్ ఇస్ 1 year ఫర్ us. మూన్ ఎర్త్ మీద పడడానికి ట్రై చేస్తుంది, కానీ ఎర్త్ రౌండ్ ఉండేసరికి మిస్ అవుతుంది. సో ఏంటంటే అవతల ఉన్నది కూడా కొంచెం వెయిట్ ఉంటే అంత ఈజీగా పడిపోదు. ఎర్త్ సన్ మీద ఈజీగా ఎందుకు పడిపోదు అంటే, ఎర్త్ ఫస్ట్ ఏంటంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది అండ్ కొంచెం డిస్టెన్స్ లో ఉంటుంది అండ్ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటుంది. ఇలా ఫాస్ట్ గా వెళ్ళేసరికి ఆ మూమెంటం తో పక్కకి వెళ్ళి పడడానికి ట్రై చేస్తుంటుంది, మిస్ అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ సన్ అండ్ దట్ ఈస్ హౌ మూన్ రివాల్వ్స్ అరౌండ్ ఎర్త్. సో ఈ గ్రావిటీని తప్పించుకోవడం వీలవుతుందా? ఆఫ్ కోర్స్ ఎస్. మన వాళ్ళు ఏంటి, నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు పంపిస్తూ ఉంటారు శాటిలైట్స్ ని. సో శాటిలైట్స్ పంపిస్తూ ఉంటే, ఆ రాకెట్ లాంచ్ చేస్తుంటే అవి మళ్ళీ భూమికి ఎందుకు రావు? పైన శాటిలైట్స్ ఎందుకు తిరుగుతూ ఉంటాయి? దానికి ఒక చిన్న సైన్స్ ఉంది. ఎందుకంటే భూమి మీద పడాలంటే, ఇప్పుడు మనం ఏంటి, నేను కొంచెం పైకి వెళ్ళి దూకితే కింద పడిపోతాం, ఇంకొంచెం పైకి వెళ్ళి కింద పడిపోతాం. ఈ భూమి గ్రావిటీ ఏదవుతుందో అది మనల్ని లాగేస్తూ ఉంటుంది. భూమి చాలా పెద్దది, చాలా హెవీ, మనం దానిలో అసలు నెగ్లిజిబుల్. సో ఆ వెయిట్ మనం తట్టుకోలేక మనం పడిపోతుంటాం. ఈ గ్రావిటీని తప్పించుకోవాలి అంటే ఒక స్పీడ్ తో పైకి వెళ్ళాలి. స్పీడ్ తో పైకి వెళ్తే గ్రావిటీని తప్పించుకోవచ్చు. ఆ స్పీడ్ ని ఎస్కేప్ వెలాసిటీ అంటారు. ఎస్కేప్ వెలాసిటీ. సో ఇప్పుడు ఒక రాకెట్ ఫైర్ చేయాలంటే, భూమి నుంచి తప్పించుకొని పైకి వెళ్ళాలంటే 40,000 km/h ఆ స్పీడ్ లో విడుదల చేయాలి. ఇప్పుడు నాసా వాళ్ళు, ఇస్రో వాళ్ళు చేస్తుంది అదే. దట్స్ కాల్డ్ ఎస్కేప్ వెలాసిటీ. ఎస్కేప్ వెలాసిటీ చాలా ఎక్కువ ఉండాలి. సో వెళ్తుంది పైకి. ఆ పైకి వెళ్ళాక సైడ్ కి తిరిగి ట్రావెల్ చేస్తూ ఉండాలి. సో సైడ్ కి ట్రావెల్ చేయాలి అంటే ఆ శాటిలైట్ మళ్ళీ భూమి మీద క్రాష్ అవ్వద్దు అంటే, ఇందాక డిస్కస్ చేసినట్టు భూమి కర్వ్ ఉంది కాబట్టి భూమిని మిస్ అవుతూ ఉండాలి, ఇట్లా మిస్ అవుతూ ఉండాలి. సో మిస్ అవుతూ ఉండాలంటే శాటిలైట్ ఒక లెట్స్ సే 35,000 km పై నుంచి వెళ్తే దాని స్పీడ్ ఎంత ఉండదో తెలుసా? శాటిలైట్ కి
27,000 కిలోమీటర్స్ పర్ అవర్. గంటకి 27,000 కిలోమీటర్ స్పీడ్ లో వెళ్తుంటాయి శాటిలైట్స్. కాబట్టి అవి ఎంత ఫాస్ట్ గా వెళ్తుంటాయి అంటే ఎర్త్ మిస్ అవుతుంటాయి. ఎర్త్ మిస్ అయ్యి మళ్ళీ రౌండ్ గా తిరుగుతుంటాయి. సో అలా ఆర్బిట్ క్రియేట్ అవుతుంది. మూన్ ఆర్బిటల్ వెలాసిటీ, దాన్ని ఆర్బిటల్ వెలాసిటీ అంటారు. సో ఈ శాటిలైట్స్ 27,000 కిలోమీటర్స్ తో తిరుగుతున్నాయి కాబట్టి ఆ ఆర్బిటల్ వెలాసిటీ ఉంది కాబట్టి అవి క్రాష్ అవ్వవు. మూన్ ఎందుకు క్రాష్ అవ్వదు? మూన్ ఇంకా దూరం ఉంది అండ్ ఇంకా బరువు ఉంది కాబట్టి గ్రావిటీ నుంచి తప్పించుకోవడానికి అంత పెద్ద ప్రాబ్లం కాదు. మూన్ ఆర్బిటల్ వెలాసిటీ కొంచెం తక్కువే, 3,000-4,000 కిలోమీటర్స్ పర్ అవర్. సో అన్ని ఫాస్ట్ గా వెళ్తుంటాయి. ఈ ఫాస్ట్ ఎందుకు అంటే మెయిన్ గా ఉన్న బరువున్న బాడీ ఏదో అది లాగేస్తూ ఉంటుంది. అది లాగేస్తూ ఉంటే ఆ స్పీడ్ ఎక్కువ అవుతుంటుంది. ఇది ఐజాక్ న్యూటన్ కనుక్కున్నాడు. ఐజాక్ న్యూటన్ కంటే ముందు గెలీలియో వీళ్ళందరూ కనుక్కున్నారు. సో గ్రావిటీ అనేది అలా క్రియేట్ అయిందని అప్పుడు అర్థమైంది అందరికి. అప్పుడు ఇవన్నీ ఎందుకు క్రాష్ అవ్వవు అని అలా అర్థమైంది. కాకపోతే 1900s వచ్చాక ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇంకొక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ కనుక్కున్నారు. ఆ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని జనరల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటారు. ఐన్స్టైన్ ఏమన్నాడంటే ఒక సన్ చుట్టూ తిరుగుతుంది క్రాష్ అవ్వకుండా. ఎందుకంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఈ స్పేస్ ఒక ఫ్లాట్ సర్ఫేస్ కాదు. ఓకే, ఏమన్నాడంటే ఐన్స్టైన్, లిసన్ కేర్ఫుల్లీ, ఏమన్నాడంటే ఈ స్పేస్ అనేది ఒక ట్రాంపోలిన్ షీట్ లాంటిది. ట్రాంపోలిన్ అంటే తెలుసా? జంప్ చేస్తూ ఉంటాం మనం, పిల్లలు ఇష్టంగా ఆడుకుంటుంటారు, జంప్ చేస్తుంటారు. ఒక ట్రాంపోలిన్ షీట్ లాంటిది, ఒక బెడ్ షీట్ అనుకోండి. సో ఒక బెడ్ షీట్ మీద సన్ అని పెడితే లోపలికి వెళ్తుంది కదా, ఆ సన్ ఉన్న ప్లేస్ లోపలికి వెళ్తుంది కదా. సో లోపలికి వెళ్ళేసరికి ఒక కర్వ్ క్రియేట్ అవుతుంది, స్పేస్ కి ఒక కర్వ్ క్రియేట్ అవుతుంది. ఆ కర్వ్ క్రియేట్ అయ్యేసరికి దాని చుట్టూ ఉన్నది ఆ కర్వ్ లో తిరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ డూ దిస్ ఎక్సర్సైజ్. ఒక బెడ్ షీట్ అన్న ఒక కంఫర్టర్ పెట్టి ఒక బరువైన బౌలింగ్ వ్యాలీలో యూజ్ చేసే బాల్ ఒకటి పెట్టండి, బరువుగా ఒక కర్వ్ క్రియేట్ అవుతుంది. ఆ కర్వ్ చుట్టూ చిన్న టెన్నిస్ బాల్స్ తిప్పండి, అవి రౌండ్ గా తిరుగుతూ ఉంటాయి. సో ఈ బౌలింగ్ బాల్ దగ్గరకు ఉంటే ఆ టెన్నిస్ బాల్ ఫాస్ట్ గా తిరుగుతుంది, దూరం ఉంటే కొంచెం మెల్లిగా తిరుగుతుంది. దట్ ఈస్ గ్రావిటీ ఫర్ యూ. అలా దగ్గర ఉన్నవి ఫాస్ట్ గా తిరుగుతాయి, దూరం ఉన్నవి స్లోగా తిరుగుతాయి. దట్ ఈస్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఫర్ యూ. అండ్ ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కదా, ఏం తప్పించుకోదు కదా. ఇప్పుడు నన్ను ఈ భూమి మీద పెట్టాలంటే, మిమ్మల్ని భూమి మీద ఉంచాలంటే ఈ భూమి వెయిట్ అవసరం. ఈ భూమి ఎంత హెవీ ఉందంటే అంత హెవీ వెయిట్ ఉంది కాబట్టి మనం భూమి మీద ఉంటాం. సో చాలా వెయిట్ ఉంటే సెట్ అవుతుంది. అయినా నేను ఒక మ్యాటర్ ఆబ్జెక్ట్ ఏమైనా పట్టుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బాల్ ఇలా పట్టుకున్నాను అనుకోండి. ఈ బాల్ ని పట్టుకుంటే ఈ బాల్ గ్రావిటీతో భూమి మీదకి వచ్చేసారు కదా, నా బాడీ చీల్ చేసి కింద నుంచి వచ్చేసారు కదా. అంత గ్రావిటీ ఇంపార్టెంట్ అయితే, కానీ రావట్లేదు, నేను పట్టుకుని ఉన్నాను. ఇది అంటే గ్రావిటీ ఈ బాల్ ని ఏదైతే పుల్ చేస్తుందో దానికంటే స్ట్రాంగ్ ఫోర్స్ ఇంకేదో ఉంది. ఏదేముంటుంది? నా చేతి మీద ఉన్న బాల్ గ్రావిటీతో కిందికి వెళ్ళట్లేదు, నా చేయి మీదే ఉంది. దాని రీజన్ ఏంటో తెలుసా? ఈ బాల్లో ఆటమ్స్ ఉంటాయి, అదే కదా మనం డిస్కస్ చేసింది. ఎవ్రీ పార్టికల్, ఎవ్రీ ఆబ్జెక్ట్ లో ఆటమ్స్ ఉంటాయి. దీనిలో ఆటమ్స్ ఉన్నాయి, ఏదో మెటీరియల్తో ఆటమ్స్ ఉన్నాయి. ఆ ఆటమ్స్ కి ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆటమ్ అంటే మధ్యలో న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లో ప్రోటాన్, న్యూట్రాన్స్ ఉంటాయి, చుట్టూ ఎలక్ట్రాన్స్ తిరుగుతుంటాయి. మనం డిస్కస్ చేసాం. దీని కింద ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నా చేతి మీద ఆటమ్స్ ఉంటాయి, ఆ చేతి మీద ఆటమ్స్ లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నేను ఈ బాల్ నా చేతి మీద పెట్టేసరికి నా చేతి మీద ఉన్న ఎలక్ట్రాన్స్, ఈ బాల్ కింద ఉన్న ఎలక్ట్రాన్స్ రెండు దగ్గరికి వస్తుంటాయి. ఈ దగ్గరకు వచ్చేసరికి ఎలక్ట్రాన్ అండ్ ఎలక్ట్రాన్ రెండు నెగిటివ్ ఛార్జ్, రెండు నెగిటివ్ ఛార్జ్ దగ్గర తీసుకొస్తుంటే దాన్ని రిపెల్ అవుతూ ఉంటాయి, అవి దూరం వెళ్తూ ఉంటాయి. లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్. సో దీనిలో ఉన్న ఎలక్ట్రాన్స్, నాలో ఉన్న ఎలక్ట్రాన్స్ రిపెల్ అవుతూ ఉంటాయి. కాబట్టి కింద ఉన్న గ్రావిటీ కంటే నేను క్రియేట్ చేసిన ఫోర్స్ ఇంకా ఎక్కువ ఉంది, ఆ రిపల్షన్ ఫోర్స్ ఎక్కువ ఉంది. ఆ రిపల్షన్ ఫోర్స్ నే
ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ అంటారు. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ గ్రావిటేషనల్ ఫోర్స్ కంటే బిలియన్స్ ఆఫ్ టైమ్స్ స్ట్రాంగర్. సో ఇది కింద పడదు, నా చేయి అడ్డం ఉంటే కింద పడదు, ఎందుకంటే నా చేయి నుంచి వచ్చే ఫోర్స్ ఎక్కువ ఉంటుంది భూమి లాగే ఫోర్స్ కంటే. దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ రెండు రకాలు ఉంటుంది. సో ఇదేంటంటే ఎలక్ట్రాన్స్ రిపెల్ అవుతున్నాయి కాబట్టి దూరం వెళ్తాయి. సో దట్స్ గుడ్. కాకపోతే కొన్నిసార్లు ఈ ఎలక్ట్రాన్స్ దగ్గరకు వచ్చినప్పుడు అవతల ఉన్న ఆటంలో న్యూక్లియస్ కూడా ఉంటుంది, దానిలో ప్రోటాన్స్ ఉంటాయి విచ్ ఇస్ పాజిటివ్లీ చార్జ్. ఈ ఎలక్ట్రాన్స్ వెళ్ళి ఆ పాజిటివ్ చార్జ్ ఉన్న ప్రోటాన్స్ తో అట్రాక్ట్ కూడా అవుతుంటాయి. అండ్ కింద ఆబ్జెక్ట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ పై ఆబ్జెక్ట్ లో ఉన్న ప్రోటాన్స్ అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో రెండు ఎలక్ట్రాన్స్ దగ్గర వేస్తే అవి రిపెల్ అవుతాయి. కాకపోతే లోపల ప్రోటాన్స్ ఎక్కువ ఉండి ఈ బయట ఎలక్ట్రాన్స్ లోపల ప్రోటాన్ తో అట్రాక్ట్ అవుతాయి, ఆర్ కింద ఉన్న ఎలక్ట్రాన్స్ కింద ఆబ్జెక్ట్ కున్న ఎలక్ట్రాన్స్ పై ఆబ్జెక్ట్స్ కున్న ప్రోటాన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఆ రెండు ఆటమ్స్ కలుస్తాయి. ఆ కలిసిన దాన్నే కెమికల్ రియాక్షన్ అంటారు. కెమిస్ట్రీ మొత్తం ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ తోనే అవుతుంది. సోడియం క్లోరిన్ రెండు దగ్గరికి వస్తే అవి కలుస్తాయి కాబట్టి మనకు ఉప్పు వస్తుంది. సిలికాన్ ఆక్సిజన్ దగ్గరకు వస్తాయి కాబట్టి మనకి సిమెంట్, శాండ్, దాంతోనే సిలికేట్స్, పర్వతాలు, మౌంటైన్స్, ఎవ్రీథింగ్. సో వీటిని రెండు ఆటమ్స్ దగ్గరకు వచ్చి కలిస్తే దాన్ని మాలిక్యూల్ అంటారు. సో మనం చూసిన ప్రపంచం అంతా మేడ్ ఆఫ్ మాలిక్యూల్స్. మీరు రివర్ చూస్తున్నారా, అదేంటి హైడ్రోజన్ ఆక్సిజన్ దగ్గరకు వచ్చి కలిస్తాయి కాబట్టి ఒక కెమికల్ బాండ్ అవుతుంది, వాటర్ వస్తుంది. సో దిస్ వరల్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. గ్రావిటీ ఎస్ ఈజ్ ఇంపార్టెంట్, అండ్ గ్రావిటీ కంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. మనం ఏదైనా పుష్ చేసినా, ఏదైనా పుల్ చేసినా, వెయిట్ లిఫ్టింగ్ చేసినా, ఏదైనా ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. రెండు ఎలక్ట్రాన్స్ దగ్గర వస్తే రిపెల్ అవుతాయి, దట్ ఈస్ కాంటాక్ట్. ఆ ఎలక్ట్రాన్ వచ్చి వేరే ప్రోటాన్ అట్రాక్ట్ అయ్యి ఈ ఎలక్ట్రాన్ వచ్చి ఆ ప్రోటాన్ అట్రాక్ట్ అయితే అది బాండ్ అవుతుంది, దట్ ఈస్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ, ఫిజిక్స్, కాంటాక్ట్, పుల్, పుష్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎలక్ట్రోమాగ్నెటిజం. సో ఎలక్ట్రిసిటీకి, ఎలక్ట్రాన్స్ కి, మ్యాగ్నెట్ కి లింక్ ఏంటి అంటారు మీరు? ఈ లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ చార్జెస్ అట్రాక్ట్ అనేది ఏంటి? మనం ఎలక్ట్రాన్స్ లో చూస్తున్నాం. మ్యాగ్నెట్ కూడా అదే కదా, రెండు పట్టుకొస్తే, రెండు మ్యాగ్నెట్ దగ్గర తీసుకొస్తే నార్త్ పోల్ రిపెల్ అవుతాయి, నార్త్ పోల్ సౌత్ పోల్ అయితే అట్రాక్ట్ అవుతాయి. సో మ్యాగ్నెట్, ఈ ఎలక్ట్రాన్స్ ఒకేలాగా వర్క్ చేస్తాయి. సో ఎలక్ట్రాన్స్, మ్యాగ్నెట్స్, దిస్ ఆల్ ఆర్ సేమ్, ఇదంతా ఒకటే. మరి ఎలక్ట్రిసిటీ ఏంటి? మనకి లైట్లు, బల్బులు, చార్జర్లు ఇవన్నీ వస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ ఏంటి? ఈ ఎలక్ట్రిసిటీ ఏంటంటే ఆటమ్స్ ని దగ్గర తీసుకొస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కాపర్ ఆటమ్స్ ని దగ్గర తీసుకొస్తే ఆ అన్ని కాపర్ ఆటమ్స్ కి పై లేయర్ లో ఎలక్ట్రాన్స్ కొన్ని ఫ్రీగా వెళ్తూ ఉంటాయి. ఆ ఫ్రీ ఫ్లోయింగ్ ఎలక్ట్రాన్స్ ఏవైతున్నాయో అవన్నీ పాస్ అవుతూ ఉంటాయి. అక్కడి నుండే మనకి ఎలక్ట్రిక్ కరెంట్ వస్తుంది. అందుకే మన వైర్లన్నీ కాపర్ తో చేసి ఉంటారు. అండ్ అది మనకి టచ్ చేస్తే షాక్ తగులుతుంది. షాక్ తగలకుండా చుట్టూ రబ్బరో ప్లాస్టిక్ వేస్తారు. ఆ ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ ఏంటంటే ఆ ఎలక్ట్రాన్స్ ని బయటికి రానివ్వదు. దట్స్ హౌ ఎలక్ట్రిసిటీ వర్క్స్. ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం, పుష్, పుల్, మీరు నడక, మీరు చేసే ఏ పని, కెమిస్ట్రీ, మీరు తినేది, ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ఎలక్ట్రోమాగ్నెటిజం. అండ్ దిస్ వరల్డ్ ఈజ్ మేడ్ విత్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. కాకపోతే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ లో ఏంటి, లైక్ చార్జెస్ రిపెల్, అన్లైక్ అట్రాక్ట్ అనుకున్నాం కదా. మరి న్యూక్లియస్, ఆటమ్ లోపల న్యూక్లియస్ ఉంది కదా, ఆ న్యూక్లియస్ లో ఒకటే ప్రోటాన్ ఉంటే ఓకే, లైక్ హైడ్రోజన్. బట్ హీలియం కానీ, ఆక్సిజన్ కానీ అన్నిటిలో మల్టిపుల్ ప్రోటాన్స్ ఉంటాయి, ఎక్కువ ఉంటాయి ప్రోటాన్స్, అన్ని పాజిటివ్ చార్జ్. మరి అవన్నీ ఒకే దగ్గర ఎందుకు ఉంటాయి రిపెల్ అవ్వకుండా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ చాలా ఇంపార్టెంట్, చాలా అది ఇది అనుకున్నాం కదా. మరి అక్కడ ఎందుకు వర్క్ అవ్వదు? అంటే గ్రావిటీ ఫోర్స్ కంటే, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ కంటే ఇంకా స్ట్రాంగర్ ఫోర్స్ ఒకటి, దాన్ని స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటారు. అంటే అదర్వైజ్ కాల్డ్ as స్ట్రాంగ్ ఇంటరాక్షన్. సో ఏమవుతుందంటే న్యూక్లియస్ అంటే ఆటమ్ లోపల ఉండే ఒక చిన్న ఏరియా.
ఆటమ్ మొత్తం ఒక క్రికెట్ గ్రౌండ్ అనుకుంటే ఈ న్యూక్లియస్ ఒక పల్లి గింజ అంత ఉంటుంది, అంత చిన్న ఉంటుంది. సో బయట ఓన్లీ ఎలక్ట్రాన్స్ వేవ్స్ లాగా క్లౌడ్స్ లాగా తిరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియస్ అనేది చాలా చాలా చిన్నది. సో ఆ అంత చిన్న ప్లేస్లో చాలా ప్రోటాన్స్ ఉంటాయి. ఆ చాలా ప్రోటాన్స్ ఉంటే లైక్ చార్జ్, పాజిటివ్ పాజిటివ్ చార్జ్ రిపల్ అయ్యి అది పేలిపోయి బయటికి వెళ్ళిపోవాలి కదా. అలా అయ్యి ఉంటే ఏమవుతుంది? అసలు ప్రపంచమే ఉండదు, ఆటమ్స్ ఏ ఉండవు, ఏది ఉండదు, మీరుండరు, నేనుండవు, ఎవరు ఉండరు. సో ఏం జరుగుతుంది అక్కడ? ఏం జరుగుతుందంటే రెండు ప్రోటాన్స్ ఆర్ మల్టిపుల్ ప్రోటాన్స్ ఒక న్యూక్లియస్ లోపల ఉంటే వాటిని గట్టిగా పట్టుకుని ఇంకొక ఫోర్స్ ఉంది, దాన్నే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అంటారు. ఆ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఉంది కదా, ఆ ఫోర్స్ వల్లే ఆ ఆబ్జెక్ట్కి ఒక బరువు అంటూ క్రియేట్ అవుతుంది. ఉట్టి ప్రోటాన్స్ వల్ల, న్యూట్రాన్స్ వల్ల ఆర్ ఎలక్ట్రాన్స్ వల్ల బరువు ఉండదు ఏది కూడా. సో మీరు ఒకటి మోస్తున్నారంటే, ఒక డంబెల్ మోస్తున్నారంటే అందులో ఆటమ్స్ ఉంటాయి కదా, అందులో న్యూక్లియస్ లో ఆ ప్రోటాన్స్ మధ్యలో స్ట్రాంగ్ ఫోర్స్ ఉంది. ఆ స్ట్రాంగ్ ఫోర్స్ తోనే ఆ బరువు, మాస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. సో గ్రావిటీ అనేది వెరీ స్ట్రాంగ్, దానికంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ ఇంకా స్ట్రాంగ్, దానికంటే స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఇంకా ఇంకా స్ట్రాంగ్. కాకపోతే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ ఓన్లీ చిన్న ఏరియాస్లోనే పరిమితమై ఉంటుంది. న్యూక్లియస్ విచ్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ స్మాల్, అక్కడ మాత్రమే స్ట్రాంగ్ ఉంటుంది. ఇంకా పైకి వెళ్తే electromagnetic force would rule the entire thing. So strong nuclear force is responsible for this universe again in some way. కాకపోతే ఈ స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అనేది యాజ్ ఐ సెడ్ చిన్న ప్లేసెస్కి పరిమితం. కాకపోతే ఆ ఎలిమెంట్ పెద్దగా అవుతూ ఉంటాయి. ఆక్సిజన్లో కొన్ని ప్రోటాన్స్ ఉంటాయి, కార్బన్లో ఉంటాయి, అన్నిట్లో ఉంటాయి, ఫాస్ఫరస్, మెగ్నీషియం అన్నిట్లో ఉంటాయి, ఐరన్లో ఉంటాయి. అవి పెరుగుతూ ఉంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. ఆ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ పెరుగుతూ ఉంటే ఈ స్ట్రాంగ్ ఫోర్స్ అన్నిటి అంటి పెట్టుకోలేదు, దాన్ని స్టిక్ చేయలేదు టుగెదర్, ఎప్పుడోసారి పేలిపోవాల్సిందే. అప్పుడు ఇంకొక ఫోర్స్ వస్తుంది పిక్చర్లోకి. ఆ ఫోర్స్ పేరు వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఇదొక్కటి ద మోస్ట్ కాంప్లికేటెడ్ టాపిక్ ఆఫ్ దిస్ ఎంటైర్ సిరీస్ అనుకుంటా. ఇన్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్, ద పేరులో వీక్ ఉంది కాబట్టి అది వీక్ అని కాదు, దాని పేరు అలా, ఎందుకంటే స్ట్రాంగ్ ఫోర్స్ కంటే వీక్, కాకపోతే అది వెరీ ఇంపార్టెంట్. నా కొన్ని ఎపిసోడ్స్ బ్యాక్ వెళ్తే నేను ఒక విషయం చెప్పాను, హైడ్రోజన్ దగ్గరికి వస్తే హీలియం అవుతుంది అని. కానీ హైడ్రోజన్లో న్యూట్రాన్స్ ఉండవు, హీలియంలో న్యూట్రాన్స్ వస్తాయి. అదేంటి? హైడ్రోజన్లో 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్ కదా, కానీ అవి ఫ్యూజ్ అవుతే హీలియం అవుతుంది. హీలియంలో 2 ప్రోటాన్స్ 2 న్యూట్రాన్స్ ఉన్నాయి. ఇక్కడ న్యూట్రాన్స్ అనేది ఏంటి? ఆ న్యూట్రాన్స్ అనేది ఏంటంటే, ఆ న్యూట్రాన్స్ ఉంటే ఈ న్యూక్లియస్కి ఒక స్టెబిలిటీ, ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది. ఓన్లీ ప్రోటాన్స్ ఉంటే అన్ని పాజిటివ్ ఛార్జ్ అవన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి. సో దాన్ని అంటిపెట్టుకొని ఉండాలంటే ఆ ప్రోటాన్స్కి పాజిటివ్ ఛార్జ్, అందులో కొంచెం నెగిటివ్ ఛార్జ్ యాడ్ చేయాలి. ఆ నెగిటివ్ ఛార్జ్ యాడ్ చేస్తే ఆ పాజిటివ్ నెగిటివ్ రెండు క్యాన్సిల్ అయిపోయి న్యూట్రాన్ అయిపోతుంది. సో పాయింట్ ఈస్, ఒక ఫోర్స్ ఉండాలి. ఆ ఫోర్స్ ఏంటంటే ఉన్న ప్రోటాన్స్ని న్యూట్రాన్స్ లాగా కన్వర్ట్ చేయాలి. ఒకవేళ చిన్న ఆటమ్స్లో న్యూట్రాన్స్ ప్రోటాన్స్ నెంబర్ సేమ్ ఉంటాయి. ఆ పెరుగుతున్న కొద్దీ, ఆ న్యూక్లియస్ సైజ్ పెరుగుతున్న కొద్దీ, ప్రోటాన్ నెంబర్ పెరుగుతున్న కొద్దీ న్యూట్రాన్స్ ఈక్వల్ కాకుండా ఇంకా ఎక్కువ ఉండాలి ఈ రిపల్షన్ ని అవాయిడ్ చేయడానికి. సో న్యూక్లియర్ ఫోర్స్ ఇప్పుడు ఏంటంటే 6 హైడ్రోజన్ ఆటమ్స్ దగ్గర తీసుకొస్తే అందులో 2 ప్రోటాన్స్నే వాడుతుంది. 2 ప్రోటాన్స్ ఎగిరిపోతాయి వేరే హైడ్రోజన్ ఆటమ్స్ లాగా. ఇంకా మిగతా 2 ప్రోటాన్స్ ఉంటాయి కదా, ఆ 2 ప్రోటాన్స్ ని దానిలో ఎలక్ట్రాన్ యాడ్ చేసి న్యూట్రాన్స్ లాగా కన్వర్ట్ చేస్తే అప్పుడు ఆ 2 న్యూట్రాన్స్ 2 ప్రోటాన్స్ కలిస్తే ఈ ప్రోటాన్స్ మధ్యలో ఉన్న రిపల్సివ్ ఫోర్సెస్ ని ఈ న్యూట్రాన్స్ బ్యాలెన్స్ చేస్తాయి. అలా హీలియం క్రియేట్ అవుతుంది. సో ఇంకా పైకి వెళ్తూ ఉంటాయి. యురేనియం, థోరియం 200, 300 ప్రోటాన్స్ అటామిక్ నెంబర్ ఉన్న ఎలిమెంట్స్, అందులో చాలా ప్రోటాన్స్ ఉంటాయి. అంత ప్రోటాన్స్ ఉంటే అది రేడియో యాక్టివ్ అంటారు. రేడియో యాక్టివ్ అంటే బ్యాలెన్స్ లేదు, అన్స్టేబుల్ అని. ఆ అన్స్టేబుల్ ఉన్నప్పుడు ప్రోటాన్స్ ని న్యూట్రాన్స్ గా మార్చడం, న్యూట్రాన్స్ ని ప్రోటాన్స్ గా మార్చడం వెరీ ఇంపార్టెంట్ టు కీప్ దట్ స్టెబిలిటీ. అండ్ దిస్ చేంజ్, ఈ మార్పు చేసే ఫోర్స్ పేరే వీక్ న్యూక్లియర్ ఫోర్స్. సో ద పాయింట్ ఇస్, ఈ యూనివర్స్ అంతా మనం ఏం మాట్లాడుకున్నాము, గ్యాసెస్ వస్తాయి, స్టార్స్ క్రియేట్ అవుతాయి, గెలాక్సీస్ క్రియేట్ అవుతాయి అన్నా కదా. ఇవన్నీ క్రియేట్ అయినప్పుడు ముందు బిగ్ బ్యాంగ్ అప్పుడు
ఎనర్జీ క్రియేట్ అయింది కదా, ఎనర్జీతో పాటే ఈ 4 ఫోర్సెస్ క్రియేట్ అయ్యాయి. గ్రావిటేషనల్ ఫోర్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్, స్ట్రాంగ్ న్యూక్లియర్ ఫోర్స్ అండ్ వీక్ న్యూక్లియర్ ఫోర్స్. ఈ ఫోర్సెస్ అన్ని ఆ ఎనర్జీలో క్రియేట్ అయ్యాయి. దానివల్లే ఈ న్యూక్లియర్ ఫ్యూజన్లు, స్టార్స్ ఇవన్నీ అవుతున్నాయి. గ్రావిటీ మనం ముందు డిస్కస్ చేస్తాం కదా, ఒక హెవీ ఆబ్జెక్ట్ చుట్టూ ఏదైనా తిరుగుతుంటే ప్లానెట్స్ వాట్ ఎవర్ ఫాస్ట్ గా తిరగాలి ఆ గ్రావిటీ తప్పించుకోవడానికి. దూరంగా ఉన్నవి కొంచెం స్లోగా తిరుగుతుంటాయి. కానీ ట్విస్ట్ ఏంటంటే ఈ రీసెర్చ్ లో కనుక్కున్నది ఏంటంటే దూరం ఉన్నవి ఇంకా ఫాస్ట్ గా తిరుగుతున్నాయి. వాట్ ఈస్ దాట్? దీంతో సైంటిస్ట్స్ కి అర్థమైంది ఏంటంటే ఈ స్టార్ గ్రావిటీ ఏదైతుందో అది కొంచెం నడిపిస్తుంది దూరం ఉన్న ప్లానెట్ ని. కాకపోతే మధ్యలో వాయిడ్ ఉంది కదా, చాలా డార్క్ స్పేసెస్ ఉన్నాయి కదా, ఆ డార్క్ స్పేసెస్ లో కూడా ఏదో ఉండే ఉంటుంది, దానికి కూడా గ్రావిటీ ఉండే ఉంటుంది. ఆ గ్రావిటీతో ఇటు మూలకున్నది కూడా ఇంకా ఫాస్ట్ తిరుగుతుంది అని ఒక డెసిషన్కి వచ్చారు. దట్స్ ఎ బ్రేక్ త్రూ ఇన్ సైన్స్. ఆస్ట్రోఫిజిక్స్ లో అదొక కొత్త శకం. కనబడేవే స్టార్స్, కనబడేవే గ్యాలక్సీస్, వాటి చుట్టే మిగతా తిరుగుతుంటాయి అనే ఒక భ్రమ నుంచి బయటకు వచ్చారు సైంటిస్ట్. మనకి తెలియనివి, కనపడనివి చాలా ఉన్నాయి, వాటికి కూడా గ్రావిటీ ఉంటుంది. అదేంటి ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని డార్క్ మ్యాటర్ అన్నారు అందరు. ఆ డార్క్ మ్యాటర్ వల్ల అన్ని యూనివర్స్ ఇప్పుడు రైట్ నౌ ఒక దగ్గర ఉంది. ఆ డార్క్ మ్యాటర్ లేకుంటే వెళ్ళిపోయి ఈ స్టార్స్ అన్ని అటో ఇటో ఎగిరి చెల్లా చెదరైపోయాయి. ఆ డార్క్ మ్యాటర్ ఏంటంటే ఉన్న అన్నింటినీ పట్టుకొని ఒక దగ్గర పెట్టేస్తుంది. అండ్ ఈ డార్క్ మ్యాటర్ 20% వరకు ఉంటుంది. యూనివర్స్ లో 20% వరకు డార్క్ మ్యాటర్ ఉంటుంది. 20% ఇస్ ఎ బిగ్ నంబర్. సో 20% డార్క్ మ్యాటర్ అంటే మిగతా 80% మన అదర్ మ్యాటర్ అనుకున్నారా? 25% వరకు డార్క్ మ్యాటర్ ఉంటుంది. అలాంటప్పుడు మిగతా 75% మన అబ్జర్వబుల్ మ్యాటర్ అనుకుంటున్నారా? కాదు. అబ్జర్వబుల్ మ్యాటర్ గెలాక్సీ స్టార్స్ అన్ని ఓన్లీ 4%, 4 to 5%. సో 5% విజిబుల్ మ్యాటర్ అయితే 25% ఈ డార్క్ మ్యాటర్ అదేంటో కూడా తెలియదు, అదైతే 30% అవుతుంది కదా. మిగతా 70% సంగతి ఏంటి ఎవరికి తెలియదు. కానీ సైంటిస్టులు రీసెంట్గా ఒక రీసెర్చ్ చేశారు. దానివల్ల వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఈ స్పేస్ ఏదైతే ఉందో ఆ స్పేస్ ఒక ఫ్యాబ్రిక్ లాంటిది అనుకున్నాం కదా, ఒక కర్వేచర్ ఉంటుంది అని ఐన్స్టైన్ చెప్పిన థియరీ ప్రకారం. ఆ స్పేస్ కాన్స్టెంట్ గా లేదు, అది ఎక్స్పాండ్ అవుతూ ఉంది ఎలాస్టిక్ లాగా లాగితే ఎట్లా అవుతుందో అలా అవుతుంది. అంటే మీనింగ్ ఏంటి? పైన ఉన్న గ్యాలక్సీలు, స్టార్లు ఇవన్నీ అవి వెళ్ళట్లేదు, దూరం వెళ్ళట్లేదు, ఆ కింద స్పేసే ఎక్స్పాండ్ అవుతుంది. ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఎవరు తెలియదు. ఈ ఎక్స్పాన్షన్ మాత్రం కన్ఫర్మ్డ్. అది ఒక రేట్ లోనే ఎక్స్పాండ్ అవుతుంది. ఆ రేట్ ని హబుల్ కాన్స్టెంట్ అనే ఒక నంబర్ కూడా ఉంది దానికి. కానీ ఎలా క్రియేట్ అవుతుంది, ఎలా అవుతుందో ఎవరు చెప్పలేరు. సో ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని డార్క్ ఎనర్జీ అంటున్నారు. డార్క్ మ్యాటర్ ఏంటి? మనకు తెలియంది గ్రావిటీతో దగ్గర పెట్టుకుంటుంది. డార్క్ ఎనర్జీ అనేది ఎక్స్పాండ్ చేస్తుంది. సో ఇవి రెండు ఆపోజిట్ ఫోర్సెస్. సో డార్క్ ఎనర్జీ, ఆ ఎనర్జీ అంటే ఇది, దానికి ఏమి ఒక మ్యాటర్, మాస్, ఆబ్జెక్ట్, పదార్థం ఏం లేదు, జస్ట్ ఎనర్జీ, శక్తి అంతే. సో 70% ఆఫ్ దిస్ యూనివర్స్ ఈస్ డార్క్ ఎనర్జీ, 25% ఈస్ డార్క్ మ్యాటర్, 5 or 4% ఈస్ వాట్ we know, visible matter. అంటే మీనింగ్ ఏంటి? మనకు తెలిసింది ఇంత. ఆ 95% డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ లో ఏం రీసోర్సెస్ ఉన్నాయో మనకి తెలియదు. అది ఎంత మంచిదో తెలియదు, ఎంత చెడ్డదో మనకు తెలియదు. ఆ డార్క్ మ్యాటర్ ఏదైతే ఉంటుందో అది మనతో ఇంటరాక్ట్ అవ్వదు. సో మామూలు ఏమంటారంటే ఆ డార్క్ మ్యాటర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఆ ఆబ్జెక్ట్స్ అన్ని కూడా మన లోపల నుంచి ప్రవహిస్తూ ఉంటాయంట. ఇప్పుడు అది మనకు తెలియదు. సో మచ్ టు నో. మనకి ఏం తెలియదో తెలుసుకోవడానికే మనకి ఇన్ని రోజులు పట్టింది, ఇన్ని సంవత్సరాలు పట్టింది. 95% ఆఫ్ దిస్ యూనివర్స్ మనకి ఏంటో తెలియదు.
యూనివర్స్ పక్కన పెట్టండి, తెలిసిన 5% స్టార్స్ గ్యాలక్సీస్ లో మనకు తెలిసింది, మనకు అంతు చిక్కింది 0.000000001%. అంత కూడా కాకపోవచ్చు, ఇంకా తక్కువ. అది పక్కన పెట్టండి, మన ఎర్త్ మీద ఉన్న ఓషన్ ఉంది, ఆ ఓషన్ లోపల ఏముందో 95% అది కూడా తెలియదు మనకి. సో ఎవరికైనా ఏమైనా తెలుసు అంటే దానికి ఒక మ్యాథమెటికల్ అక్యురసీ, ఒక ఫార్ములా, మెజర్మెంట్స్ ఉంటే తెలుసు అన్నట్టు. అది తెలియకపోతే we need to know that we don't know. అండ్ అగైన్, మీరు ఒకవేళ పిల్లలు అవుతాయి, టీనేజర్స్ అవుతాయి, మీ కెరియర్ ఇంకా మొదలు పెట్టకపోతే, అండర్స్టాండ్ దిస్. ఈ డార్క్ ఎనర్జీ, డార్క్ మ్యాటర్ ఉన్న విజిబుల్ మ్యాటర్లో ఇంత ఇంత అన్ఎక్స్ప్లోర్డ్ ఉంది. ఇదంతా ఎక్స్ప్లోర్ చేయాలి. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఈజ్ గోల్డ్. ఆస్ట్రాయిడ్ మైనింగ్ అవన్నీ పక్కన పెట్టండి. ఒకప్పుడు ఈ ల్యాండ్ మీద బ్రతికే వాళ్ళకి ఆ చాలు, మనకి ఇంకా ఎందుకు, వేరే సముద్రానికి ఎందుకు, పడవలు ఎందుకు, బోట్లు, షిప్లు ఎందుకు అంటే ఇప్పుడు ఎవడు అమెరికా కనబడేవాడు కాదు. సో లాస్ట్ 15-18 ఎపిసోడ్స్, వాట్ ఎవర్ ఎపిసోడ్స్ ఏదైతే మీకు అర్థమైందో, టేక్ దట్ యాజ్ అ బేసిస్. ఆ బేసిస్ తీసుకొని డూ యువర్ ఓన్ రీసెర్చ్, స్టార్ట్ లెర్నింగ్ దట్ స్టఫ్. అండ్ నెక్స్ట్ సిరీస్లో క్వాంటమ్ ఫిజిక్స్ అంటే ఏంటి, క్వాంటమ్ మెకానిక్స్ ఏంటి, ఆ ఆటమ్ లోపల ఎలా ఉంటుంది, అండ్ రకరకాల ఫిజికల్ ఫెనామినా రకరకాలుగా డిస్కస్ చేద్దాం. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పటి వరకు మనము ఎర్త్ ఎలా పుట్టింది అనేది కొంచెం ఒక సీక్వెన్స్గా చూసాం. ఎర్త్ మీద లైఫ్ ఎలా ఫామ్ అయింది, దట్స్ ఏ డిఫరెంట్ స్టోరీ. ఎవల్యూషనరీ బయాలజీ, that's something which is coming very soon. Wait for that. And this is the end of my series on astrophysics.